ప్రార్థన చెప్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో దయచేసిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. నేను ఇంతవరకు పాడి స్తుతించాం, నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేని నుండి బలహీన ప్రభువా నేను మాట్లాడబోతూ ఉన్నాను. దయతో నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపండి. నాయన, మా ప్రియులు పలు స్థలాల నుంచి ఎంతో ఆశతో ప్రయాసతో మీ పాద సన్నిధికి వచ్చారు. వారి విలువైన సమయం నన్ను బట్టి వ్యర్థం కాకుండాలాగున మీరే కనిపించి వినిపించండి. నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గావిని వైపు కేంద్రీకరించులాగున సహాయపడండి. నిద్రాత్మల్ని అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను మమ్మల్ని మందిరాన్ని విద్యుత్ మైక్ సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసునామాని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడదాం మనం. ఈ 2012 ప్రతుల్లో ఉంది ఇది. ఫలములు లేని వాడనయ్యా అనే కీర్తన. ఫలములు లేని పాడనయ్యా, ఫలింపచేయుము యేసయ్యా. ఫలములు లేని పాడనయ్యా, ఫలింపచేయుము యేసయ్యా. దినదినము నన్ను ఎదిగింప చేసి ఫలింప చేయుమయ్యా, నీలో నన్ను కాయుమయ్యా. దినదినము నన్ను ఎదిగింప చేసి ఫలింప చేయుమయ్యా, నీలో నన్ను కాయుమయ్యా. ఫలములు లేని పాడనయ్యా, ఫలింపచేయుము యేసయ్యా. శ్రేష్టమైన ఫలములను కోరి నన్ను నాటితివయ్యా. శ్రేష్టమైన ఫలములను కోరి నన్ను నాటితివయ్యా. ఆరు ద్రాక్ష ఫలాలతో నిన్ను దుఃఖపరచితినయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. ఆరు ద్రాక్ష ఫలాలతో నిన్ను పరచితినయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. ఫలములు లేని పాడనయ్యా, ఫలింపచేయుము
యేసయ్యా. మారు మనసుకు తగిన ఫలములు ఫలింపకపోతేనయ్యా. మారు మనసుకు తగిన ఫలములు ఫలింపకపోతేనయ్యా. సరిచేసి నన్ను కట్టి ఫలింప చేయుమయ్యా. నీలో ఫలింప చేయుమయ్యా. సరిచేసి నన్ను కట్టి ఫలింప చేయుమయ్యా. నీలో ఫలింప చేయుమయ్యా. ఫలములు లేని పాడనయ్యా. ఫలింపచేయుము యేసయ్యా. నీలో నిలువాక నీకు వేరై దీవించు చోటినయ్యా. నీలో నిలువాక నీకు వేరై దీవించు చోటినయ్యా. కరుణించి నన్ను నీలో నిలిపి స్థిరపరచి కాయుమయ్యా. నన్ను స్థిరపరచి కాయుమయ్యా. కరుణించి నన్ను నీలో నిలిపి స్థిరపరచి కాయుమయ్యా. నన్ను స్థిరపరచి కాయుమయ్యా. ఫలములు లేని వాడనయ్యా. ఫలింపచేయుము యేసయ్యా. నిన్ను మహిమ పరచూట కొరకై నన్ను సృష్టించితివయ్యా. నిన్ను మహిమ పరచూట కొరకై నన్ను సృష్టించితివయ్యా. నిన్ను మహిమ పరచూట కొరకు జీవింప చేయుమయ్యా. నీలో జీవింప చేయుమయ్యా. నిన్ను మహిమ పరచూట కొరకు జీవింప చేయుమయ్యా. నీలో జీవింప చేయుమయ్యా. ఫలములు లేని వాడనయ్యా. ఫలింప చేయుము యేసయ్యా. ఆటంకపరిచే శరీర క్రియలనే నా నుండి తొలగించుమయ్యా. ఆటంకపరిచే శరీర క్రియలనే నా నుండి తొలగించుమయ్యా. ఆత్మ ఫలములతో నింపి నన్ను పరిపూర్ణుని చేయుమయ్యా. ప్రభువా పరిపూర్ణుని చేయుమయ్యా. ఆత్మ ఫలములతో నింపి నన్ను పరిపూర్ణుని చేయుమయ్యా. ప్రభువా పరిపూర్ణుని చేయుమయ్యా. ఫలములు లేని వాడనయ్యా. ఫలింపచేయుము యేసయ్యా. ఫలములు లేని వాడనయ్యా. ఫలింపచేయుము యేసయ్యా. దినదినము నన్ను ఎదిగింపచేసి ఫలింప చేయుమయ్యా. నీలో నన్ను కాయుమయ్యా. దినదినము నన్ను ఎదిగింపచేసి ఫలింప
చేయుమయ్యా, నీలో నన్ను కాయుమయ్యా. ఫలములు లేని వాడనయ్యా, ఫలింపజేయుము యేసయ్యా. ఫలములు లేని వాడనయ్యా, ఫలింపజేయుము యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఫలాలు ఫలించకుండా మనల్ని ఆటంకపరిచే శరీర క్రియలను తొలగింపమనే కదా బైబిల్లో మానవ జాతిని సృజించిన తర్వాత మనుషులతో దేవుడు మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటి? ఫలించి. అది మనుషులతో మొదటిగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండంలో 1వ అధ్యాయంలో 28వ వచనంలో మొట్టమొదటి మాట ఆయన మాట్లాడాడు. ఏమనంటే ఎలా అంటే మీరు ఫలించి. అది మొదటి మాట. చాలు చాలు. మొదటి మాట, మనుషులతో దేవుడు మాట్లాడిన మొదటి మాట ఏంటంటే ఫలించండి. మనం ఫలిస్తేనే దేవునికి మహిమ. మనం ఫలిస్తేనే దేవునికి మహిమ. అందుకే మనం పాడతాం కదా, మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులయ్యుండేదారు. మనం బహుగా ఫలించాలి. దేవునికి శిష్యులు లేకపోతే దేవునికి మనం పిల్లలం కావాలని దేవుడు ఇష్టపడుతూ మొట్టమొదటిగా ఆయన వారితో పలికినటువంటి మాట మీరు ఫలించండి. మరి మనం ఫలించలేకపోవడానికి కారణం దేవుని మాటలో లోపం ఉందా? ఆయన సంకల్పంలో లోపం ఉందా? లేకపోతే మనలో లోపం ఉందా? ఒక నాటిన మొక్క ఆరోగ్యవంతంగా ఎదిగి చక్కగా పుష్పించి మంచి ఫలాలు ఫలించాలంటే దానికి ఏమీ అడ్డం ఉండకూడదు. నేల లోపల దాని వేరు లోపలికి తన్నుకుంటూ పోయి అందులో ఉండేటువంటి లవణాలను అది స్వీకరించడానికి అడ్డు లేకుండా లోపల రాయి రప్ప ఉండకూడదు. అంతే కదా. రాళ్ళు రప్పలు లేకపోతే ఇసుక ఇటువంటి లోపల తగులుతూ ఉంటే దానికి వేరు చక్కగా చొచ్చుకుపోవడానికి ఆ నేలలో ఉండేటువంటి లవణాలను స్వీకరించి అది ఆరోగ్యవంతంగా ఎదగడానికి అవి అడ్డుగా ఉంటాయి. అందుకనే మనం ఏం చేస్తాం, దాన్ని పాదు బాగు చేస్తాం. పాదు అంటే ఏంటి? తీగ అనుకుంటున్నారా? పాదు అంటే తీగ కాదు, దాని చుట్టూ మనం దొయ్యి కింద చేస్తామే, దాన్ని పాదు అంటారు. అని పాదును మనం బాగు చేస్తాం. లోపలికి తవ్వి రాళ్ళు ఉన్నాయా చిరాకుందా అవన్నీ లోపలికి శుభ్రంగా తీసి నీళ్లు ఇంకడానికి వీలుగా దాని చుట్టూ గట్టేసి ఇలా ఎందుకు చేస్తాము? మనం వేసిన నీరు చక్కగా లోపలికి వెళ్ళాలా, ఆ నీటికి లోపల ఉన్న లవణాలు కరగాల, అవేమో ఏరుకి అందాలా, ఏరు లాక్కోవాలా, అది బలంగా. అలాగే మనం ఎరువు వేసినాను. అయితే ఇలా చేయకుండా ఉంటే లోపల ఉండేటువంటి అడ్డాలు ఏమున్నాయో అవి ఆ మొక్కని సరిగా ఎదగనియవు, ఆరోగ్యవంతంగా అది ఎదగదు, అలాగే మంచి పుష్పాలు రావు, అలాగే ఫలాలు కూడా మంచివి రావు. ఏదో ఒక్కమూత పిందిలాగా ఏదో చిన్న చిన్న కాయలు వచ్చి మనం తినడానికి పనికి రాకుండా కాసిందా లేదా అంటే కాస్తుంది, కానీ అవి మనకి పనికి రానిగా ఉంటాయి. అందుకని శ్రేష్టమైన ఫలాలు మనం ఫలించాలంటే అందుకు ఆటంకంగా ఉన్నటువంటి శరీర క్రియలను పూర్తిగా మనం తీసేసుకోవాలంటాడు.
లేకపోతే ఆత్మ ఫలాలు మనం సరైనవి మనం ఫలించలేము కదా. ఇంకా ఏంటంటే ఇవన్నీ రాళ్ళు తీయాలి, ఇవన్నీ తీయాలి, చేయాలి అంటే శ్రమ. ఎవరు చేస్తాడు ఇవన్నీ? మొక్క అంటే ఏదో నాటం కానీ అస్తమానం దాన్ని మొదలకెలికి అవి చేసి ఇవి చేసి ఎవరు చేస్తారు? ఆ మొదల్లో మళ్ళీ వేరే మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి, కలుపులు అవన్నీ మళ్ళీ పీకాలి. ఎవరు చేస్తారు ఇవన్నీ? శ్రమ శ్రమ అంట. మరి శ్రమ లేకుండా ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రమలను ఓర్చుకోకుండా, శ్రమలను మనం తట్టుకోకుండా మేలైన రీతిని మనం ఎలా ఉండగలుగుతాం? కష్టపడకుండా ఏదీ రాదు కదా. మనం తిండి వస్తుందా? ఇప్పుడు ఇంటి నిండా బియ్యము, కూరగాయలు, నూనెలు, పప్పులు అన్నీ ఉన్నాయి, గ్యాస్ కూడా ఉంది. అది వంట చేయడానికి కొంచెం కష్టపడాలి కదా. అవి ఎవడు కష్టపడతాడు అంటే, ఇంటి నిండా మనకి ముడి పదార్థాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఆహారం మనకి దొరకదు. కష్టం లేకుండా అసలు ఏదీ లేదు. కానీ మనం తినేంత వరకు మాత్రం ఖచ్చితంగా ఏదో కష్టపడతాం, తినాలి కదా. మరి మిగతా విషయాల్లో మనం నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటుంటాం కదా. ఒక రైతు ఉన్నాడంట. రైతు చాలా మంచి రైతు, చాలా కష్టపడి చక్కగా పొలంలో బాగా పనిచేస్తూ ఉంటాడు, బాగానే పంట అది పండిస్తూ ఉంటాడు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రం ఒళ్ళు నలిగిపోతుంది, రెక్కలు మొక్కలు అయిపోతున్నాయి, చాలా కష్టపడాల్సి వస్తుంది అని మాత్రం బాధపడుతూ ఉంటాను. పని చేస్తారు కానీ బాధపడుతూ ఉంటాను. రోజు సంత వచ్చింది, వేసవకాలం కూడా. అది ఆయన ఏమో సంతకి వెళ్తుంటే భార్య అందంట, ఏండో ఈ వేసవకాలం ఒక మంచి కుండ కొనుక్కురండి, చక్కగా నీళ్ళు పోసుకుంటే అందులో చల్లగా ఉంటాయి, ఒక మంచి కుండ కొనుక్కురండి అందంట. అంటే అలాగే అన్నాడు. సంతకి వెళ్ళాడు, ఒక మంచి కుండ కొన్నాడు. సంచేమో చేతిలో ఉంది, చుట్టుకొట్టను ఎత్తినెట్టుకుని కుండనేమో నెత్తిమీ పెట్టుకుని ఇంటికి నడుచుకుంటూ చేస్తున్నాడు. వస్తా 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 దారిలో కాస్త గొప్పు తన్నాడు, ఎదురు గొప్పు తన్నాడు. గొప్పు తన్ని పడ్డాడు కానీ కుండను మాత్రం పగలనవలే, బాగానే పట్టుకున్నాడు. లేచి కూర్చున్నాక ఓ మూలుగుతున్నాడు, ముక్కుతున్నాడు, తెగ బాధపడిపోతున్నాడు. మా ఐదారు బతుకు ఎందుకు వచ్చిన బతుకు గొప్పు తగిలి తన కళ్ళు సరిగా పనిచేయలేదు, పైన ఎట్టుకున్నాడు. గొప్పులు చూసుకోకుండా తనే తన్నేసుకుని పడిపోయి ఇప్పుడు శాపనార్థాలు ఎట్టుకుంటున్నాడు. అదో బతుకు పుట్టిన కాడి నుంచి ఇప్పుడు నాకు 40 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళలో సుఖం లేదు, ఏమీ లేదు, ఒకటి యాతన, ఒకటి బాధ అని చెప్పేసి తెగ బాధపడిపోతున్నాడు. ఇది ఉపమానమే కాబట్టి కుండ అంట నవ్విందంట. కుండ నవ్విందంట. నవ్వుతావు నవ్వక, నెత్తి నీకు చక్కగా వస్తున్నావు కదా, నువ్వు నెత్తి మీద కూర్చొని చక్కగా వస్తున్నావు, నవ్వకేం చేస్తావు, నవ్వుతావు, తగిలినోడు కదా దెబ్బ తగులుతుంది, మా బతుకులన్నీ కష్టాలే అని చెప్పేసి చెప్పాడంట. అందుకు నేను నవ్వలేదు, నేను పడ్డ కష్టాలతో పోల్చుకుంటేనే నీ కష్టాలు ఏమాత్రం అందంటది ఆ కుండ. నేను పడ్డ కష్టాలతో పోల్చుకుంటే నీ కష్టం ఏమాత్రం అందంట. నీకే నువ్వేం కష్టపడ్డావు, చక్కగా కొన్నావు, నెత్తినెక్కి కూర్చున్నావు, మోసుకెళ్తున్నాను, పడితే పగిలిపోతావు అని నీకేం కష్టాలు వచ్చినాయి అన్నాడంట. నువ్వు మనస్ఫూర్తిగా వింటానంటే చెప్తాను నా కష్టం. ఇప్పుడు నేను నీ నెత్తిన ఎక్కేదాకా వచ్చాను అంటే అలానే పుట్టేశానా నాకు? నేను నీ నెత్తిన ఎక్కేదాకా నేను వచ్చానంటే ఎన్ని కష్టాలు పడితే ఇక్కడికి వచ్చాననుకుంటున్నావు నేను? ఇలా అన్నాడు. ఎలా అంటే కుండలు చేసే కుమ్మరి ఉంటాడు కదా, ఇప్పుడు ఎక్కడో ఉంటాను నేను, ఏ తోటలోనో పడి ఉంటాను, నేను మట్టే కదా, నా ఆరిజిన్ మట్టే కదా, మట్టిలోంచే కదా వచ్చాను నేను ఎక్కడో ఏ తోటలోనో చక్కగా హాయిగా ఉంటాను నేను. అప్పుడు పలుగోటు భుజాన్ని వేసుకొస్తాడు. ఆడొచ్చి ఎక్కడ పుడుతాడో నా ప్రాణం ఇలా జల్లార్చిపోతాను, ఇలా చూస్తూ ఉంటాను నేను. ఇలా కసక్క దింపేస్తాడు గోనపాం ఎక్కడ మట్లో దింపి, బాగా చచ్చాను రా బాబు అనుకుంటాను. తీస్తాడు, పారెట్టి గోకుతాడు, గోకి బొట్టలో వేసుకుని పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి ఏం చేస్తాడు, ఎక్కడ మట్టి తొక్కుతారో అక్కడ వేసి మళ్ళీ ఒక బడి తెచ్చుకుంటాడు. ఆ గడ్డలన్నీ చితక్కొడతాకి మళ్ళీ బడి తెచ్చుకుని బాదుతూ ఉంటాడు. నా ఈపు నిండా దెబ్బలు, బాబోయ్ చచ్చాను రా నాయన అమ్మోయ్ అంటానే ఉంటాను. ఎవడో నాకు వాళ్ళు పట్టించుకుంటాడు. ఇలా కొట్టాక
మరి అక్కడ తాగుతాడా? మళ్ళీ ఏం చేస్తాడు, నీళ్లు పోసి కస 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 కాళ్ళతో తొక్కి పారేస్తాడు నన్ను. ఇలా తొక్కాక అప్పుడు జిగురు మట్టి అవుతాను. అప్పుడు నన్ను తీసుకొచ్చి ఆ సారి మీద ఎక్కించి దాన్ని ఇలా తిప్పుతాడు, అలా తిప్పుతాడు, అలా నొక్కుతాడు, ఇలా నొక్కుతాడు. ఎన్ని వంపులు ఎన్నిసార్లు చేసేస్తాడు. ఏం చేయను, నా ప్రాణం జిల్లారిసిపోతుంది. నాకు నోరుందా నేను మాట్లాడతా చెప్తాకి ఎన్ని దెబ్బలు పెడతాడు నన్ను. అయిన తర్వాత తయారవుతానా, తయారయ్యాక మళ్ళీ చెక్కోటి పుచ్చుకుంటాడు. చెక్క పుచ్చుకుని మళ్ళీ టప్ప 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 కొడతాడు. మళ్ళీ కింద మళ్ళీ మట్టు కట్టాలి కదా. ఎన్ని కొట్టి కొట్టి ఎండలు పెడతాడు, ఎండలో పెడతాడు. మంచి నీళ్ళు లేని ఎండలో పెడతాడు. కాలిపోతూ ఉంటుంది నాకు, కాలిపోతూ ఉంటుంది నాకు. పోనీ ఎండేనా అక్కడతో అయిపోయిందా అనుకుంటే ఇప్పుడు మళ్ళీ పట్టుకెళ్తాడు. మళ్ళీ ఎక్కడికి పట్టుకెళ్తున్నాడు రా బాబు అయ్యాడు అనుకుంటే అక్కడికి కొంపుట్లో కట్టుకెళ్తాడు, కొంపుట్లో పట్టుకెళ్తాడు. అక్కడ పెట్టి ఆ చుట్టూ పుల్లాపుడకాయ వేసి గడ్డేసి చెత్తేసి మళ్ళీ అంటించేస్తాడు. కాలిపోతా 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 కాలిపోతా. అమ్మాయి అప్పటికి అయింది నా పని. నీ నెత్తిదాకా రావడానికి చూసావా నేను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో. నేను ఇన్ని కష్టాలు గుండా దాటుకుని 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 వస్తే ఇప్పుడు నీ నెత్తినెక్కా. ఈ సుఖం ఇప్పటికి వచ్చింది నాకు. ఎన్ని కష్టాలు పడితే ఈ సుఖం నాకు వచ్చింది. నాతో పోల్చుకుంటే నీ కష్టం ఏముందయ్యా, ఏం కష్టపడుతున్నావు నువ్వు అందంట. అవును నిజమే కదా, మరి నిజమే. ఇప్పుడు నిన్ను పట్టుకెళ్ళి ఇసుకేసి ఇసుకలో చక్కగా నీ కూర్చోబెట్టి చక్కగా పై నీళ్ళు వేసి గొడ్డేసి ఉంచితే మాకు చల్లగా ఉండే నీళ్ళు చక్క మాకు ఇస్తున్నావు. నువ్వు ఈ స్థాయికి నువ్వు రావడానికి నువ్వు నిజంగా చాలా స్టెప్పులు దాటాల్సి వచ్చింది అని ఇప్పుడు ఒప్పుకున్నా అంట. ఇప్పుడు ఆలోచించండి, కష్టపడద్దు ఏదన్నా ఉందా? ఓ మంచి స్థితి, గౌరవప్రదమైనటువంటి స్థితి, సుఖమైనటువంటి జీవితం మనకు దొరకాలంటే మనం ఖచ్చితంగా కష్టపడాల్సిందే. కష్టాల గుండా వెళ్ళకపోతే ఖచ్చితంగా ఓ మంచి సుఖమైనటువంటి స్థానానికి మనం చేరుకోము కదా. మంచి ఫలాలు చెట్టు ఫలించాలన్నా తోటమాలి దానికోసం చాలా చేయాలి. తోటమాలి కష్టపడాలి, తను చేసేదానికల్లా ఈ మొక్క కూడా సహకరించాలి. రెండు ఏకమైతేనే అది చక్కగా మంచి ఫలాలు తర్వాత వస్తాయి. అందరూ ఆ చెట్టు చూసి ముచ్చట పడతారు, దాని దగ్గర ఫోటోలు దిగుతారు. మంచి ఫలాలతో ఉంటే వచ్చేసి నాకు వస్తే నాకు వచ్చేసి ఇక్కడ ఫోటోలు తీసుకెళ్ళి ఎక్కడెక్కడికో పంపించి చూడు మా తోటలో ఎంత చక్కటి, ఎక్కడెక్కడ పోయింది ఈ మొక్క, చీకురు లేకుండా పువ్వులు లేకుండా కాయలు లేకుండా మూడిపోయిన మొక్క దగ్గర ఎవడన్నా ఫోటో దిగుతాడా? ఎందుకే మాయదారి చెట్టు నరికేసి తగలెట్టాయి ఎందుకు ఇదే అంటారు తప్ప ఎవరు దాన్ని చూసి సంతోషపడరు, దాని దగ్గర ఉండడానికి ఇష్టపడరు, దాంతో ఫోటోలు దిగడానికి ఇష్టపడరు కదా. ఓ మంచి ఫలం ఫలించాలంటే ఖచ్చితంగా కష్టాల గుండా మనం వెళ్ళాల్సిందే. ఇంకా దేవుణ్ణి నమ్ముకునేటువంటి వాళ్ళు అసలు ఎందుకు దేవుని దగ్గరికి వస్తున్నారు అనేది ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతూ ఉన్నారు. అందరం పదే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అది. ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం దేవుని దగ్గరికి రాకూడదు. ఈ జీవితకాలం మట్టుకే దేవుని యందు మన విశ్వాసం ఉంటే మనకంటే దౌర్భాగ్యుడు ఉండడు అని బైబిల్ చెప్తుంది. ఈ జీవితకాలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, మా 5-6 రోగం వస్తే 30 సంవత్సరాలు. అంతే కదా ఉంటామా? ఇంతకు మించి ఏమి ఉండదు. ఇది దీనికోసం ఈ కాస్తంత దానికోసం మనం ఈ సుఖాలను ఆశిస్తే ఆ తర్వాత యుగాలు ఉండేటువంటి కాలం ఉంది. అది వాళ్ళు వీళ్ళని లేకుండా అందరూ ఒప్పుకునేటువంటి సత్యం. ఏ మతమైనా ఒప్పుకుంటుందని, అన్ని మతాలు. కాకపోతే హిందూ మతం 7 జన్మల తర్వాత అనుకుంటుంది, 7 జన్మలు ఎత్తాక అప్పుడు అనుకుంటుంది. మిగతా వాళ్ళు మట్టుకు ఒకసారి. బౌద్ధులు ఉన్నారు, బౌద్ధ మతాన్ని వెంబడించేటువంటి కోరికలను పూర్తిగా చంపేసుకుంటే పరలోకానికి వెళ్తామంటారు వాళ్ళు. అందుకు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏమీ తినకుండా మొత్తం తినటం తాగడం మానేసి అలా మౌనంగా కూర్చుని శుష్కంపజేసి అలా చచ్చిపోతే
మనం స్వర్గానికి వెళ్ళిపోతామని ఇంకొకరు అనుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క మొత్తం మీద ఒప్పుకునేది సత్యం మాత్రం స్వర్గం ఉంది, నరకం ఉంది అని ఒప్పుకుంటున్నారు కదా. అయితే వాటికి ఏమన్నా పరిమితి కాలం ఉందా? ఓ 10 ఏళ్ళు ఇది, ఓ 10 ఏళ్ళు ఇది అనేది లేదు అక్కడ. నరకము యుగయుగాలే ఉంటుంది, పరలోకము యుగయుగాలే ఉంటుంది. మనం పరలోకాన్ని నుంచి నెట్టేయబడ్డాం. మనం పరలోక సంబంధులం, మనది ఈ లోకం కాదు. ఈ లోకంలో మనం యాత్రికులం, ఈ లోకంలో మనం పరదేశులం. నిలవరమైన పట్టణం మనకి ఎక్కడ అసలు లేనే లేదు. ఖచ్చితంగా మన పురానికి మనం వెళ్ళాలని అందుకొరకు మనం సిద్ధపడాలి. అలా సిద్ధపడని రోజున వేరొక పురానికి వెళ్తాం. అది సైతాన్ ఉండేటువంటి పురం, పాతాళం. అక్కడికి పోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ తిరిగి మనం అక్కడికే వెళ్ళాలా అనేది మన బలమైన కోరిక కావాలి. దానికోసం మాత్రమే యేసునందు విశ్వాసం ఉంచాలి తప్ప, నాకు మంచి ఇల్లు దొరుకుద్ది యేసుప్రభు దగ్గరికి వెళ్తే, లేకపోతే పెళ్లి చేసుకుంటా నాకు మంచి పిల్ల దొరుకుద్ది, లేకపోతే నాకు మంచి పిల్లవాడు దొరుకుతాడు, లేకపోతే నాకు చక్కటి పిల్లలు పడతారు, లేకపోతే మంచి ఉద్యోగం దొరుకుద్ది, అది పొలాలు తోటలు కొనుక్కోవచ్చు, మంచి కార్లు కొనుక్కోవచ్చు, వాటి మీద తిరగచ్చు. వీటి కోసం కాదు ఈ జీవిత కాలం మట్టుకే. అంటే అవే వాటి కోసం కాదు మనం దేవుడు నమ్ముకున్నది. ఆయన నిత్యరాజ్య వారసత్వం. మీకు ఇవన్నీ కావాలి, నాకు తెలుసు, అవన్నీ నేను మీకు ఇస్తాను, వాటిని పక్కన పెట్టు. నా నీతి, నా రాజ్యం ముందు నువ్వు వెతుకు, దానికోసం సిద్ధపడు, దానికోసం నువ్వు సిద్ధపడు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అయితే నన్ను వెంబడించడం ద్వారా కొంతకాలం పాటు నీతోటి నీ కుటుంబీకులు కావచ్చు, నీ కులస్తులు కావచ్చు, నీ వీధులు కావచ్చు, నేను కొంచెం ఇబ్బంది పెడతారు. కొంచెం కాలం ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బందులు నువ్వు తట్టుకుని స్థిరంగా నిలబెడితే ఒక మంచి నిరీక్షణ నీకు నేను ఇస్తా. ఆ నిరీక్షణ వచ్చిన తర్వాత అంతా సంతోషమే, ఆనందమే, ఇంకేది నీకు బాధ అనిపించదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏముందని బాబు, ఇక్కడికి వచ్చాను కానీ వచ్చిన కాడి నుంచి ఈ రోగాలే, కాళ్ళు నొప్పి, ఏళ్ళు నొప్పి, ఒంటి నొప్పి, పంటి నొప్పి, గుడ్డు నొప్పి. ఏదో ఒక నెల ఇప్పుడు చూసినా నాకు జూలై నెలలో ఇప్పుడు చూసినా ఖర్చు అయిపోతుంది, ఇది ఇక్కడికి వచ్చినా ఏం ప్రయోజనం లేదండి, అందుకని నీకు దేవుడు లేదు, దెయ్యం లేదండి, మొత్తం అన్ని చదివేసి పక్కన కూర్చున్నాను, ఇంకా అక్కర్లేదు నాకు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కనపడతా ఉన్నారు. అంటే రోగం కోసమైనా దేవుడిని నమ్ముకోవడం, ఈ లోక సంబంధమైనటువంటి సౌఖ్యాల కోసమైనా, లాభం కోసమైనా దేవుడిని నమ్ముకోవడం, అస్సలు విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. అసలు విషయాన్ని వేల కోట్ల రూపాయలతో కట్టుకున్న ఇళ్లలో ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు, నువ్వు మట్టిలో కలిసిపోతున్నారా? 1000 రూపాయలు కూడా విలువ చేయని గుడుసులో ఉన్నవాడు చచ్చిపోతున్నాడు, మట్టిలో కలిసిపోతున్నాడు. తేడా ఏముంది? ఇంకను ఈ శరీరం ఎక్కడుంటే ఏంటి? మట్టిలో కలిసిపోవడం కామనే కదా. అది ఎక్కడున్నా మట్టిలో కలిసిపోతుంది. కొంతకాలం పాటు దాన్ని నువ్వు ఎక్కడ ఉంచినా అది మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీర సంబంధంగా ఏ రోగం లేకుండా నువ్వు కాపాడుకున్నా మట్టిలో కలిసిపోతుంది. శరీర సంబంధంగా కొన్ని రోగాలు వచ్చి ఉండొచ్చు, అయినా మట్టిలో కలిసిపోతుంది. ధనవంతుడు, పేద లాజరు విషయాన్ని మనం చదివాం చాలాసార్లు, మనం చెప్పుకున్నాం. ఏమీ లేనివాడు, ఆరోగ్యం కూడా లేనివాడు పేద లాజరు, తను చచ్చిపోయాడు, మట్టిలో కలిసిపోయాడు. అన్నీ ఉన్నవాడు, ఆరోగ్యవంతంగా ఉన్న ధనవంతుడు చచ్చిపోయాడు, మట్టిలో కలిసిపోయాడు. కానీ ఆత్మకు తేడాలు లేవు. ఈ రెండు వెళ్ళిపోయాయి. ఒక్కటైతే విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాము కుడి పార్శ్వమున ధీమాగా ఆసీనుడై ఉన్నాడు. ఈ లోకంలో దరిద్రుడు, ఈ లోకంలో రోగిష్ఠుడు. కానీ అక్కడ చూస్తే ఈ లోకంలో ధనవంతుడు, ఈ లోకంలో చాలా ఆరోగ్యంగా ఉన్నవాడు అక్కడ పాతాళంలో మాడిపోతా ఉన్నాడట. తావులు మారిపోయాయి. కాబట్టి కొద్ది కాలం పాటు ఈ లోక సుఖ వైభోగాల కోసం మనము దేవుని ధిక్కరించకూడదు, దేవుని ఆజ్ఞల్ని మనము తృణీకరించకూడదు, దాన్ని మనం వెంబడించే తీరాలి. అంతేగాని ఏమి లేదు నాకు అన్నీ ఎప్పుడు చూసినా రోగాలే, ఎప్పుడు చూసినా బాధలే, నీ మనసు బాగలేదు, నీ హృదయం సరిగా లేదు కాబట్టి రోగాలే, తప్పదే కాదు.
నువ్వు తిరగబడి రాత్రి పాఠం అదే కదా, రాత్రి వచ్చిన పాఠం అది. యెషయా 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఎందాక మీరు తిరుగుబాటు చేస్తారు, అలా ఎందాక మీరు బాధల పాలు పడతారు, రోగాల బారిన పడతారు. మీరు తిరుగుబాటు చేస్తున్నంత కాలము రోగాలు వస్తూనే ఉంటాయి, శ్రమలు వస్తూనే ఉంటాయి. నువ్వు తిరుగుబాటు మాని దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవడం నేర్చుకో. ప్రశ్నించమాకు. ఎందుకు అలా చేయాలి, ఎందుకు అలా వెళ్ళాలి, ఎందుకు నేను నోరు మూసుకోవాలి, ఇలాంటి ప్రశ్నలు వేయడం నీ వంతు కాదు. దేవుని ఎదురు ప్రశ్నించడానికి నీవేపాటి. ఒక జిల్లా కలెక్టర్ ఎదురుకుండానే మనం మాట్లాడకూడదు. జిల్లా కలెక్టర్ ఏదన్నా చెప్పాడు అంటే ఊమానాలు తప్ప ఎందుకు చేయాలి అని ఎవరు అడగట్లేదు. లేదు, అసలు అడగడానికి లేదు. అసలు కలెక్టర్ ముందు ఎవరు మాట్లాడడానికి లేదు. అని ఏం చెప్తే అది అంతే. ఇది ఎలా సాధ్యపడుతుంది, ఇది ఎలా చేయగలమని ఎదురు చెప్పడానికి అసలు లేదు. ఒక కలెక్టర్, ఒక జిల్లా, ఇంకా తర్వాత ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడడానికి ఉంటుందా, లేదా ప్రధానమంత్రి దగ్గర మాట్లాడడానికి ఉంటుందా? ఈ లోక సంబంధంగా ఇది ఒక ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్న ఒక వ్యక్తి ముందే మనం నిలబడి ప్రశ్నించలేని వారము, యావత్ సృష్టికి అధినాథుడు సృష్టికర్త అయిన దేవుని ముందు నిలబడి ఎందుకు, ఎలా అని ఎలా ప్రశ్నిస్తావు నువ్వు? ఈ ప్రశ్నించే స్వభావమే తిరుగుబాటు. దేవుడు చెప్పిన దాన్ని మనం చేయాలి, ఎందుకంటే ఆయన మంచివాడు. ఆయన మాటల్లో చెడు ఉండదు. మన కీడు చేయడానికి ఆయన ఏం చెప్పడం, మన నాశనం అయిపోవాలని ఏమీ చెప్పడం. ఆ నమ్మకం పరిపూర్ణంగా మనకు ఉండాలి. అది లేని రోజున తిరుగుబాటు చేసిన వారితో సమానం మనం. ఇక తిరుగుబాటు చేసిన వాడికి ఏమిస్తావు? అస్తమానం మొరాయించేటువంటి నీ బిడ్డకి నువ్వేమిస్తావు? అసలు ఏదైనా ఇచ్చినడికి ప్రేమగా ఇస్తావా? ఏవో నీకు విధేయత చూపించేవాడిని చక్కగా అక్కుని చేర్చుకుని నా బాబే నాయన ఆయనే అంటూ చక్కగా అడిగి ఇంతంత తోచి పెడతావు. ఎప్పుడు మొరాయించేవాడు అనుకో, అవన్నీ వచ్చావా నువ్వును దీనికి తయారైపోతావు అంట ఇదంతా అడు మకాన్ని అలా కొడతావు. హృదయపూర్వకంగా సంతోషంగా ఏవో కదా. మనకు న్యాయము, దేవునికి న్యాయమా? నిత్యము నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే ఏ రకంగా ఆయన నిన్ను మేలుతో నింపాలి కదా. ఈ విషయం తప్పు మనలో ఉంది. మనకున్నటువంటి సమస్యలకు కారణం మనమే. ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోకపోవడం వల్లే మనకి సమస్యలు వస్తూ ఉన్నాయి. కొన్ని మేలుకరమైనటువంటి విషయాలు మనకి ఇవ్వడం కోసం కొన్ని సమయాల్లో కొంచెం ఇబ్బందికరమైన దారి గుండా నడిపించవచ్చు. ఆయన అలా రమ్మన్నప్పుడు బహుశా దీని ముందు నాకు ఏదో మేలు ఉంటుంది, అందుకే ఈ ఇబ్బందికరమైన పరిస్థితి గుండా నా ప్రభు నన్ను రమ్మన్నాడని సంతోషపడి ప్రయత్నాలు అలాగే వెళ్ళాలి. ఏమో నువ్వు తర్వాత ఏం మేలు చేస్తావు, ఇప్పుడు చూస్తే ఎలా ఉంది, ఇలా వచ్చేయమంటున్నావు, ఇందు నుంచి ఎలా వచ్చాను నేను, తర్వాత ఏదో ఇది నీ పని కాదు, నువ్వు ప్రశ్నించకూడదు అంతే. సమస్తమును బాగుగా చేసేటువంటి దేవుని ముందు నువ్వు ఎలా మాట్లాడతావు? ఇలా ఎదురు ప్రశ్నించి 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 మన పితరులు బహుగా కొట్టబడ్డారు. మన పితరులకు దేవుడు విరోధైపోయాడు. వారి మీదకి ఆయన ఏం చేశాడంటే తాపజ్వరాలను పంపించాడంట. తాపజ్వరాలు అదే కరోనా, ఇప్పుడు కరోనా లాంటిదే. ఆ తర్వాత క్షయరోగాన్ని పంపించాడంట. క్షయరోగం కూడా పంపించాడు. తాపజ్వరాలు, క్షయరోగాలు ఇలాంటివన్నీ నేను పంపించానని చెప్పాడు ఆయన. ఎందుకంటే మీరు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి. అంటే మన తిరుగుబాటు మనకి ఇంకా 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 కష్టాల్లోకి నెట్టుతుంది తప్ప ఏమాత్రం కూడా మేలు వైపుకి తీసుకెళ్ళడం లేదు. ఈ విషయాన్ని మనం గుర్తిరిగి నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. ఒకవేళ మన జీవితాల్లో ఒక మంచి మేలు మనం చూడలేకపోతున్నాము అంటే ఎక్కడో మనం తప్పుదారిన నడుచుకున్నాము. నేను ఈ కళ్ళజోళ్ళ నుంచి నేను క్లియర్గా చూడలేకపోతున్నాను అంటే నేను ఎక్కడో కథ జిడ్డు అంటించుకున్నాను. దానికి ఇక్కడెక్కడో జిడ్డు అంటుకుపోయింది అనుకోండి, ఇది నుంచి స్పష్టంగా ఎలా కనపడుద్ది? ఇలా తీసి చూసుకుని బాగానే ఉంది కళ్ళజోడు, ఏం కనపడతలేదు అంటే తనకున్న జిడ్డు నువ్వు జాగ్రత్తగా చూసుకుని ఒక మంచి క్లాత్తో శుభ్రంగా తుడిచినప్పుడు మళ్ళీ స్పష్టత వచ్చింది. కళ్ళజోడు మంచిదే అని జిడ్డు అంటుకుంది, ఏదో అంటుకుంది అక్కడ. దాన్ని నువ్వు తొలగించుకోవాలా. దేవుడు మంచివాడు నీకు మేలు చేయడానికి.
అయితే ఎక్కడో నువ్వు ఆయనకి నీకు మధ్యన ఒక అడ్డుగోడ కట్టుకుని కూర్చున్నావు. మనం చదువుతాం కదా, 59లో మనం చదువుతాం. ఆయనకి మనకి మధ్య మన దోషాలు, మన అతిక్రమాలు అడ్డుగోడగా ఉన్నాయంట. ఆయన మనం కనపడకుండా, మనం ఆయన కనపడకుండా. దీన్ని సరిచేసుకోకుండా మనం ఉంటే ఎలా? సరేండి, ఇక్కడ అసలు వాక్య భాగానికి మనం వద్దాం. ఇక్కడ సొలొమోను మందిరాన్ని కట్టిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 23 నుంచి 53 దాకా ఆయన చేసినటువంటి ప్రార్థన అదే మళ్ళీ మనకి ఇక్కడ 2వ దినవృత్తాంతములు 6:13 నుంచి 42 వరకు మనకి 2 చోట్ల కనబడుతుంది ఈ ప్రార్థనా విధానం. ఆయన ప్రార్థన చేశాడు. అయితే ఈ ప్రార్థనకు దేవుడు ఇచ్చినటువంటి జవాబు అదే 1వ రాజులు 9వ అధ్యాయం 2 నుంచి 9లోనూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న ఈ 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14 నుంచి 16 వరకు కూడా, అంటే రాజుల గ్రంథాల్లో వచ్చినటువంటి విషయాలే దినవృత్తాంతాల్లో కూడా ఉంటాయి. రాజుల గ్రంథాల చరిత్రే దినవృత్తాంతాలు. కానీ 1-2 రాజుల్లో ఏముందో సమూయేలులో కూడా ఉన్న విషయాలు కూడా వస్తాయి. సమూయేలులో కూడా, అది కూడా రాజుల గ్రంథమే కదా. సమూయేలులో కూడా సౌల్ని 1వ సమూయేలులోనే రాజుగా అభిషేకించాడు కదా. అక్కడి నుంచి రాజులు మొదలవుతారు. కాబట్టి రాజుల వృత్తాంతాలన్నీ కూడా 1-2 దినవృత్తాంతాల్లోకి మనకు వస్తాయి. అందుకని ఈ విషయాన్ని మీకు క్లియర్గా చెప్తాను. తర్వాత కావాలంటే నోట్ చేసుకుని చదువుకోండి. 1 రాజులు 8వ అధ్యాయంలో, అలాగే 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయంలో ఏమున్నా 2 ఇంచుమించుకు ఒకలాగానే ఉంటాయి. అలాగే 2వ దినవృత్తాంతంలో 7, అలాగే 1 రాజులు 9, ఇందులో ఏముంటాయో 2 ఒకేలా మనకి ఇక్కడ కనబడతాయి. ఇక్కడ సొలొమోను ఒక ప్రార్థన చేశాడు దేవునికి, ఇదిగో కట్టించాను కదా ఈ మందిరం, మరి దీనివైపు అవసరతలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి తమ చేతులను చాచి ప్రార్థన చేస్తే నీ మహిమ ఇక్కడ ఉంచుతానన్నావు కాబట్టి నువ్వు విని దానికి ఖచ్చితంగా నువ్వు బదులు ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆయన చేసి ముగించేశాడు. ఆయన ప్రార్థన ముగించిన తర్వాత అప్పుడు 12 నుంచి రాత్రి యందు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు అని చెప్పేసి, నువ్వు చేసిన విన్నపాలు చూడండి, నీ విన్నపములు నేను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులను అర్పించు మందిరముగా నేను కోరుకున్నాను. రైటే, నువ్వు కట్టినటువంటి ఈ మందిరంలో నన్ను ఉండమన్నావు, నేను ఉంటాను, ఇక్కడే ఉంటాను, దీనికి నేను ఒప్పుకుంటా ఉన్నాను. ఆ తర్వాత చూడండి, నా వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశము నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు ఎదురవుతూ ఉంటాయి కదా. వాన కురవదంటే ఇప్పుడు మనకు కోపం వస్తుంది. మనకి అక్కడ మొత్తం చెవులన్నీ మునిగిపోయి పడేసేసింది. వాన కురవకపోవడం ఏంటంటే బాబా అంటే అలానే వద్దంటామా? వాన వద్దంటే ఇంకా మన బతికి ఎక్కడుంది? నీరు లేకపోతే ఇక జీవమే లేదు. అందుకని సంవత్సరానికి ఒకసారి దేవుడు అలా మనకి మంచిగా నీళ్ళు ఎత్తున్నాడు. చక్కగా చెరువులు, జలాశయాలు అన్నీ బాగా నింపుకోండి, ఆ తర్వాత వాన ఉండో చచ్చిపోతారని. మనమేమో కాలువలన్నీ పూడి చేసుకొని, మురుగు కాలువలన్నీ అడ్డంగా పడేసుకొని, నీళ్ళు కిందకి పోవడానికి వీలు లేకుండా కప్పెట్టేసేసుకుని మనమే ముంచుకుంటున్నాం. అంతే కదా. వర్షం వస్తుందని తెలుసు, అవి వచ్చినప్పుడు నీరు కిందకి దిగిపోవడానికి దారులు కావాలని తెలుసు, నువ్వు ఎందుకు చేసుకోవట్లే? మురుగు ఏర్పాట్లకి అన్నీ మన బ్రిటిష్ వాళ్ళు పుణ్యమా అని పెద్ద పెద్ద పొంతలు ఇచ్చాడు. ఈ మురికి వెళ్ళిపోవడానికి పెద్ద పెద్ద పొంతలు ఇస్తే అటు ఇటు నరుక్కుని కలుపుకొచ్చి ఇంత బూతులు చేసేసాడు. పెద్ద పొంతలు 60 అడుగుల పొంతలు అంటే ఏకంగా పెద్ద రోడ్డు అంత పొంతలు మన అన్నీ కూడా, ఈ పొంతలన్నీ కూడా అంతంత పెద్ద పెద్ద పొంతలు ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, మొత్తం అన్నీ కప్పెట్టేసి ఇంత బూరులు చేసేసుకున్నారు. ఎక్కడికి పోతాయి నీళ్ళు పోయే మార్గం ఏది? మనమే మురుగు పోవడానికి దారి లేకుండా చేసేసుకుని, వాన కురిసినప్పుడు ఆ నీళ్లు వేగంగా పోవడానికి లేకుండా మనం కప్పెట్టేసుకుని మునిగిపోయాము. హైదరాబాద్ సంగతి వింటే మీకు బాగా తెలుస్తుంది. హైదరాబాద్ మొత్తం మునిగిపోయినాయి అన్నీ కూడా. ఎందుకంటే అసలు డ్రైన్లే లేవండి. డ్రైన్లు ఆక్రమించేసి అక్కడ దాకా కట్టుకొచ్చేసారండి. మరి ఎక్కడ పోతుంది నీళ్ళు? కురిసిన నీళ్ళు ఎక్కడ పోవాలి? పోవడానికి దారి లేనప్పుడే అక్కడే ఉంటాయి.
కారణం నువ్వే కదా. అలాగే మరి మన అవిధేయతలను బట్టి మనకి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఏ కారణం చేత అయినా నేను వర్షం లేకుండా చేశాను అనుకోండి, దేవుడే చెప్తున్నాడు ఈ మాట, నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, అలాగే దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ. గుజరాత్లో ఈ మధ్యకాలంలో విపరీతమైన మిడతలు వచ్చాయి, చాలా గోల పెట్టేశారు, పంటలన్నీ తిని పారేశాయి. అలాగే దేవుడు మన పంటలు నాశనం చేయడానికి మిడతలు ఆయన దండ్లే. ఆ తర్వాత నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, ఇప్పుడు తెగులు వచ్చింది మనకి, ప్రపంచం మీదకే వచ్చేసింది తెగులు, కరోనా, తాప, జ్వరం వచ్చేసింది కదా. ఈ వచ్చినప్పుడే కానీ ఏమంటాడు, నా జనుల మీద తెగులు రప్పించినప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు, రైట్, నా పేరు పెట్టుకుంటున్నారు. నా పేరు మేము యెహోవా బిడ్డలం, లేకపోతే యేసుప్రభు బిడ్డలం అనుకుంటున్నాం, లేకపోతే మేము అందరం క్రైస్తవులం అనుకుంటున్నాం. ఒక పేరు మనం పెట్టుకున్నాం. పెట్టుకున్నటువంటి ఈ వీళ్ళు ఏం చేయాలంట, ఏ రకంగా దేవుణ్ణి అడగాలంటాడు ఆయన. నా పేరైతే పెట్టుకున్నారు, ఓకే. ఆ తర్వాత అడిగే విధానం గురించి చెప్తున్నాడు ఈయన. ఎలా అడగాలంటాడు చూడండి, తమ్ము తాము తగ్గించుకొని. మనకు అసలు బొత్తిగా పడని విషయం ఇదే, అస్సలు మనకి నచ్చదు తగ్గించుకోవడం అంటే. ఇంకా ఇంత చెప్పుకోమని చెప్పుకుంటాం, అంతేగాని ఉన్నదాన్ని మేము ఎక్కడ తీసేసుకుంటాం కదా. నాకు ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉంది, ఒక చోట 30 సెంట్లు, ఒక చోట 70 సెంట్లు. కాబట్టి ఇప్పుడు నేను ఏమనొచ్చు, మా పొలాలు అనొచ్చు అనమాట. మా పొలాలు, అక్కడో పొలం ఉంది కదా, ఇంత పొలం, ఇక్కడ ఇంత పొలం ఉంది కదా, కాబట్టి అది ఇది కలిపి మా పొలాలు అని చెప్పచ్చు. వినేవాళ్ళకి ఎలా ఉంటుంది, వారు బాబు ఎన్ని పొలాలు ఉన్నాయి, మొత్తం అంతా కలిపితే 1000 ఎకరం కూడా 1000 ఎకరం. కానీ దీన్ని ఏమనొచ్చు ఇప్పుడు మనం, మా పొలాలు, ఇలా చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం. గొప్ప చెప్పుకోవడానికి, తగ్గించుకోవడానికి అస్సలు మనకి నచ్చదా. తగ్గించుకుంటే ఏమైనా మందు పోతుందా, అది మనకి తెలియదా? తెలుసు, తెలిసినా సరే అసలు మనకి ఇష్టం ఉండదు. అది తగ్గించుకోవడం అంటే అసలు మనకి ఇష్టం ఉండదు. కానీ దేవునికి ఇష్టమైన విషయం ఏంటంటే మనం తగ్గించుకోవాలంటాడు, మనం తగ్గించుకోవాలంటాడు. ఆయనకి చాలా ఇష్టమైనటువంటి విషయం అది. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, అంటే ప్రార్థన చేసే ముందు తను తాను తగ్గించుకోవడం అనేది అవసరం. ఆ తర్వాత ఏమంటాడు, నన్ను వెదకాలి, తగ్గించుకొని వెదకాలి. వెతుకుతావా? మనకి ఎంత బద్ధకమో కనపట్లేదా? ఏదో పడిపోయింది అనుకోండి, ఇంట్లోదే పడిపోయింది, ఆ గూట్లోంచి పడిపోయింది, మంచం కింద ఎక్కడో ఉంటుంది, పడింది. ఎక్కడ పోయింది? అది ఇంట్లోనే పడిపోయింది. మరి ఎక్కడ పోద్ది? కానీ వెతకమంటే ఎదుగుతాం. ఎలా ఎదుగుతాం మనం? అలా వెళ్ళి ఇలా చూసి కనపట్లేదు, ఏమైపోయిందో, ఏం మూలకి వెళ్ళిపోయిందో అంటే మనం వెతకం సరిగా. ఇంట్లోనేగా పడిపోయింది, ఎక్కడ పోతుంది? ఏదో ఓ మూలకి వెళ్ళి ఉండొచ్చు, ఏ మంచం కూడా పక్కన పడి ఉండొచ్చు. కానీ మనం వెతకదగిన విధంగా అయితే మనం వెతకం. మనకెంత బతకం, అలా చూస్తాం అంతే. కనపట్లేదు, ఏం కనపట్లేదు, అన్నీ బాగా కనపట్లేదు, మొత్తాన్ని చూసి కనపట్లేదు, లైట్ వేసుకున్నా కనపట్లేదు, వెతకం. అయితే హృదయపూర్వకంగా వెతకడం, దొరికేదాకా వెతకడం అనేది దేవునికి ఇష్టం. దొరికేదాకా మనం వెతకాలి. అవును, పడేసుకున్నాం, మంది మనకు తెలుసు, మన ఇంట్లో పడిపోయింది మనకు తెలుసు, కానీ అది మనకు దొరకట్లా. అది దొరికేదాకా మనం వెతకట్లా. అందుకని ఇక్కడ ఏమంటాడు ఆయన, వెదకాలంటాడు. నన్ను వెదకి ఆ తర్వాత చెడు మార్గములను విడిచిన ఎడల. 3 ఉన్నాయి ఇక్కడ. 1 తగ్గించుకోవడం, 2 వెదకడం, 3 చెడు మార్గాల్ని వదలడం. ఈ 3 చేస్తేనే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. స్వస్థపరచడానికి ఇన్ని స్టెప్పులు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఆయన స్వస్థపరచడానికి చాలిన దేవుడు, సమర్థుడు, ఏ మాత్రం కూడా సందేహం లేదు. కానీ దానికి ముందు ఎన్ని ఉన్నాయి?
ఆయన స్వస్థపరచలేకుండా అయిపోవడానికి మనమే ఎన్నో అడ్డాలు పెట్టేస్తున్నాం. డాక్టర్ గారు ఇంజక్షన్ చక్కగా చేయగలడు. ఎప్పుడు నువ్వు సహకరిస్తేనే కదా. నువ్వు సహకరించకుండా మంచం చుట్టూ, టేబుల్ చుట్టూ, వాడి చుట్టూ, వీళ్ళ చుట్టూ తిరిగేసేసి బాబోయ్ బాబోయ్ అమ్మోయ్ అని చెప్పేసి డాక్టర్ నెట్టుకుని బాధేసి ఇంకెక్కడ పడుతాడు నీకు? అంటే ఆయనకు పడవడం రాదా? నువ్వు సహకరిస్తే పొడిచినట్టే ఉండదు, అంత సింపుల్గా చేస్తాడు. కానీ నువ్వు సహకరించినప్పుడే కదా సమస్యలు. దేవుడు స్వస్థపరచడానికి చాలినటువంటి వాడే, కానీ ఆ కార్యం చేయకుండా మనమే ఎన్నో అడ్డంకులు సృష్టించేస్తున్నాం. అంత ఆయనకి మనకి అడ్డాలి. ఆయన కోరుకున్నట్టుగా మనం ఉండట్లేదు. నువ్వు స్టడీగా నిలబడు, ఇలా పొడిచేస్తాను చేసిన పొడిచినట్టే ఉండకుండా పొడిచేస్తానంటే డాక్టర్ గారు. అదే మనకి రాదు. సరిగా నిలబడతావు పొడిచేస్తుంటేని, పొడిచేస్తుంటే సరిగా నిలబడతావు, నిలబడం. కాబట్టి నిలబడకపోవడాన్ని బట్టి సమస్యలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయా తగ్గుతాయా? చిన్న బ్లేడ్ ఇచ్చుకుని చిన్నగా ఓపెన్ చేయాలి, సరిపోదు. చిన్నగా ఓపెన్ చేస్తే చాలు. నువ్వు సహకరిస్తే ఎంతవరకు కావాలో అంతవరకే చక్కగా ఓపెన్ చేసి దోషాన్ని తీసేస్తాడు. నువ్వు సహకరించకుండా లాగేస్తున్నావు అనుకో, కెలికేస్తున్నావు అనుకో, గాయం పెద్ద అవుతుందా చిన్న అవుతుందా? చాలా షార్ప్ బ్లేడ్ ఇచ్చుకుని కొయ్యిపోతున్నాడు ఆయన. ఇలా కొయ్యిపోతూ ఉంటే ఇలా లాగేసావు, ఏమవుద్ది? ఎంత పొడిగి వెళ్తుంది. అది ఆయన ఉద్దేశం కాదు, నువ్వే చేసుకున్నావు. నువ్వు సహకరించకుండా, ఆయన చెప్పినట్టు చేయకుండా, ఆయనకి విధేయత చూపించకుండా, లోబడకుండా నీ సమస్యను నువ్వే పెద్దదిగా చేసేసుకుంటున్నావు. దేవునికి నేర్పలేదా? ఆయన చాలా నేర్పరి, బహునేర్పరి. ఆయన సమస్తమును బాగుగా చేయగలిగేటువంటి వాడు. కానీ అలా చేయకుండా ఆయన్ని అశక్తుణ్ణి మనమే చేస్తూ ఉన్నాం. ఆయనకి ఏమి నైపుణ్యం లేదు అన్నట్టుగా మనం తయారు చేస్తూ ఉన్నాం. మనం ఏవి మనకి ఇవ్వకుండా మనంగానే చేసేసుకుంటా ఉన్నాం. చూడండి, ఆయన స్వస్థపరచాలి అంటే మన పాపాలు క్షమించాలట. స్వస్థపరచాలంటే పాపాలు క్షమించాలి. మన ఈ కొత్త నిబంధనలో యేసు ప్రభు దగ్గరికి ఒక పక్షవాతం రోగంతో బాధపడేటువంటి ఒక వ్యక్తిని మంచం మీదే పెట్టుకుని, ఆయన ఒక ఇంట్లో ఉంటే ఆ ముఖద్వారం అంతా జనంతో నిండిపోయి ఉంది. తన లోపలికి తీసుకెళ్ళడానికి వీలు పడక ఇల్లు పైకెక్కి ఆ కప్పు విప్పేసి ఆయన ఉన్న తిన్నంగా తాళ్లతో ఆ మంచంతోనే ఆ రోగిని యేసుప్రభు దగ్గర దింపారు. అయితే యేసుప్రభు అన్న మాట ఏంటి తెలుసా? నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. పరుపెత్తుకుని వెళ్ళాలంటే ఈ పక్షపాతం పోవాలి కదా. ఈ పక్షపాతం పోవాలంటే దానికంటే ముందు అతని పాపాలు క్షమించబడాలి. ఎందుకంటే ఆ రోగానికి కారణమైన పాపం, రోగానికి కారణమైన పాపం ఏది ఉందో ఆ పాపం అంటూ పోతే తప్ప అతని రోగం కుదరదు. అందుకని ఏం చెప్పాడైనా? నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని వెళ్ళిపోమన్నాడు. అంటే ముందు మనకి స్వస్థత రావాలి అంటే ముందు మన పాపాలు క్షమించబడాలి. కింద నుంచి పైకి వద్దాం, పైనుంచి కింద చదివి వచ్చాం కదా. ఇప్పుడు ఇక్కడ స్వస్థత దగ్గర నుంచి పైకి చూసుకుందాం. వారి దేశమును స్వస్థపరిషత్తును అన్నాడు. దానిపైన ఏముంది? ముందు వారి పాపములు క్షమించి. పాపములు క్షమిస్తే కానీ స్వస్థత రాదు. మరి పాపాలు క్షమించడానికి ముందు ఇంకొక మాట ఉంది, నేను వారి ప్రార్థన విని. ఆయన ప్రార్థన మనకి వినబడాలి కదా. మనల్ని క్షమించాలంటే ఆయన మనం చేసే ప్రార్థన ఆయనకి వినబడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు వినబడుతుంది? ఎప్పుడు వింటాడు? ఎప్పుడు వినబడుతుంది? అది మరి యెషయా 59:1-2 ఉండదు. రక్షింపనేరకేండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకేండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మీ దోషాలు, మీ పాపాలు, లేకపోతే మీ అతిక్రమాలు ఇవన్నీ కూడా ఆయనకు మీకు మధ్య అడ్డంగా ఉండిపోయినాయండి. అక్కడ అవి అడ్డంగా ఉన్నాయి కాబట్టి ప్రార్థన ఆయన చెవులకు రావట్లా. అసలు ప్రార్థన ఏమన్నప్పుడు క్షమించడం ఎక్కడ? క్షమించబడినప్పుడు స్వస్థత ఎక్కడ? కదా. నేను స్వస్థపరుస్తాను,
దానికి ముందు వారిని నేను క్షమిస్తాను, దానికి ముందు వారి ప్రార్థన నేను వినాలి. అలా వినాలంటే ఎప్పుడు మన ప్రార్థనానికి వినపడుతుంది? మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే, మనల్ని మనం పూర్తిగా తగ్గించుకొని ప్రార్థన చేస్తే. దేవుడు ఎంత మంచోడంటే ఆయన ఒక రకంగా అల్ప సంతోషి కూడా ఆయన. ఇక్కడ మనకి 1 రాజుల్లో 21 అధ్యాయంలో మనకి అహాబు కనబడతాడు. అహాబు ఇప్పుడు చదవక్కర్లేదురండి మీరు. ఈ అహాబు ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు. అహాబు ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు. పనికి మాలినోడు. సహోదరులు ఏమనుకోబోకండి, ఎలాంటి వాడంటే ఆవిడ సంగట్టుకుని తిరుగుతాడు. ఆయన రాజు, ఇశ్రాయేలీయులకు రాజు, కానీ నేను రాజుని అనేటువంటిది ఏమి ఉండదు. ఆడికి బెల్లం చాటున ఆవిడ చెంగట్టుకుని తిరుగుతూ ఉంటాడు అన్నమాట. ఆవిడ ఏం చెప్తే అదే, ఈ సొంతంగా ఏముండదు. ఇంకెలాంటి అంటే కోపం వస్తే మూతి ముడుచుకుని మంచం మీద దుప్పటి కప్పేసి పడుకుంటాడు, తిండి కూడా తినకుండా. అది అటువంటి స్వభావం వాడు, పనికి మాలాడు. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండి ఇశ్రాయేలీయులను తప్పుదారి పట్టించినాడు, విగ్రహారాధన వైపుకి తీసుకొని పోయినటువంటి వాడు, యెహోవా అంటేనే ప్రజలకి గిట్టకుండా చేసినటువంటి వాడు, యెహోవా ప్రవక్తల్ని చంపేసిన వాళ్ళు, బయలు ప్రవక్తల్ని పెంచి పోషించిన వాళ్ళు, అన్య దేవతలకు గుళ్ళు గోపురాలు కట్టినటువంటి వాడు, అన్యాయంగా ఒక నీతిమంతుడిని ద్రాక్ష తోట ఇవ్వలేదని చెప్పేసి అబద్ధ సాక్ష్యం చెప్పించి చంపేసినోడు, అంత పనికి మాలినాడు ఈ అహాబు. అయితే ఈ అహాబు దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపించాడు, ఏలియా. చాలా భయంకరంగా వీధిలో చేసిన పక్షులు తినేస్తాయి, లోపల చేస్తే కుక్కలు తినేస్తాయి, ఈ నాబోతు రక్తానికి కుక్కలు ఎక్కడ నాకేం, నీ రక్తానికి కూడా అక్కడ నాకుతాయి అని చెప్పించాడు. చెప్పడంతో వినేసి ఇంట్లోకి వెళ్ళిపోయి గుడ్డపరుచుకుని అక్కడ మోకారి 29వ వచనాన్ని చదవండి. అహాబు చూడు ఏలైతే చెప్తాడన్నమాట, అహాబు నాకు భయపడి చాలా వినయంగా ప్రార్థించడం చూసావా? చూడు, నాకు భయపడి వినయంగా ప్రార్థన చేస్తున్నాడు చూసావా? నేను ఏ అపాయం అయితే వీడి మీదకి రానిస్తానని చెప్పాను, ఆ అపాయం అతని కాలంలో కాకుండా అతని పిల్లల కాలంలో ఎంత అల్ప సంతోషి దేవుడు. చూసారా, ఇంత దుర్మార్గం చేశాడు వీడు సర్వనాశనం అవుతారని చెప్పేసి ప్రవక్తతో దేవుడు చెప్పించాడు. అది విన్న తర్వాత అహాబు వెళ్ళిపోయి నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బాధపడతా ఉంటే దేవుడు చూశాడంట. చూసి వెంటనే మళ్ళీ కాస్త నిర్ణయాన్ని కొంచెం మార్చి నేను ఏ అపాయం అయితే రానిస్తానో ఆ అపాయం ఇతని కాలంలో రానియను, ఎందుకంటే నాకు భయపడి ఎంత వినయంగా ప్రార్థన చేస్తున్నాడు. చూసావా, ఎంత అల్ప సంతోషం అంటారు దేవుడు. చాలా ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత దుర్మార్గంగా మనం నడుచుకున్నా కాస్తంత పశ్చాత్తాపాన్ని కొద్దిగా కనబరిస్తే చాలు ఆయన సంతోషపడిపోతాడు. ఈ అపాయం ఇతని కాలంలో కాకుండా అతని సంతానం కాలంలో రప్పిస్తాను అని చెప్పేసి మళ్ళీ దేవుడు చెప్తాడు. అంత ఈ మాత్రం కూడా ఆయన మనం సంతోషపెట్టలేకపోతున్నాం కదా. తగ్గించుకోవడం అనేది మనకి అవసరం. ఏమి మనకున్నా ఇవేవి మనవి కావు, ఇవన్నీ దేవుడే మనల్ని ప్రేమించి మనకిచ్చినవే. దేవుడు మనకిచ్చినటువంటివి దేవుని మీద మరింతగా మనం భయభక్తులతో ఉండడానికి సహాయపడాలి తప్ప, దేవుడు మనకిచ్చినవి మనం దేవుని కంటే మనల్ని హెచ్చించేసుకుని గొప్ప చేసుకుని దేవుని మర్చిపోయి దూరం అయిపోవడానికి కాదు. ఎన్ని ఉన్నా దావీదు దేవుని హత్తుకునే ఉన్నాడు. నీకు మీ మనస్ఫూర్తిగా ఇవ్వడానికి మేము ఏ పాటి వాళ్ళం? అసలు మేము ఏముంది అసలు? మాకు ఏదైనా ఉందంటే అదంతా నువ్వు ఇచ్చిందే కదా. నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచే ఇదిగో ఈ కొద్ది నీ కోసం మేము ఇస్తా ఉన్నాము అంటాడు తప్ప ఇది నాది అని అండ అసలు రాజుగారు. కానీ మనకి
అసలు గొప్పది తగ్గించుకోవడం అంటే మనకి నచ్చనటువంటి విషయం అయిపోతుంది. తగ్గించుకోవడం, మళ్ళీ మనం పూర్తిగా తగ్గించుకోవడం దేవుడికి అది చాలా ఇష్టం అంటది. 51వ కీర్తన 17వ వచనం దేవునికి ఏది ఇష్టమో చెప్తుంది అక్కడ. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మనం ఏమిటంటే ఇది తప్ప అన్నీ చేస్తాం. మన మనసు ఈ లోక సంబంధమైన విషయాల నుంచి విరిగిపోవాలంట. దీన్నే పౌలు గారు ఇంకోలా చెప్పాడు, నాకు లోకానికి నాకు సిలువ వేసేసుకున్నాను అన్నాడు ఆయన. అది పౌలు గారు చెప్పిన మాట. నాకు లోకానికి నాకు నేను సిలువ వేసేసుకున్నాం అసలు. కాబట్టి నేను జీవిస్తున్న ఈ జీవితం నాది కాదు. నా కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు కోసం. అంటే ఈ లోక సంబంధంగా పూర్తిగా తన్ను తాను చంపేసుకున్నాడు ఆయన. విరిగిన మనసు అంటే అదే. ఈ లోక సంబంధమైన విషయాలలో మనం ఏం చేయాలి? మన మనసు చచ్చిపోవాలా. కొన్ని మాట అంటాం కదా, నా మనసు ఇరిగిపోయిందిరా, నేను కాదు మాట్లాడు, నా మనసు ఇరిగిపోయింది, నాతో మాట్లాడు, నా మనసు ఇరిగిపోయింది, ఇంటికి నేను వెళ్ళ అంటుంటాం కదా. విరిగిపోవడం అంటే ఏంటి? నిర్ణయం పూర్తిగా మారిపోయింది. అంతకుముందు ఎంతో ప్రేమ చూపించావు, ఇప్పుడు ప్రేమ మొత్తం పోయింది. అది విరిగిపోవడం అంటే. ఈ లోక సంబంధమైన విషయాల్లో నీకు ఎంతో మక్కువ ఉండొచ్చు, ఎంతో ప్రేమ ఉండొచ్చు. ఆ విషయాలన్నిటి విషయమే నీ మనసు విరిగిపోవాలి. ఇప్పుడు లోకం అంటే మనకి అస్సలు నచ్చడదు అంతే. ఎందుకంటే ఈ లోకము దాని ఆశ గతించిపోతాయని దేవుడే చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఈ లోకంతో నాకు పని ఏంటి, దాని ఆశలతో నాకు పని ఏంటి, అలా అనుకోవాలండి, అలా విరిగిపోవాలండి. అలా ఎప్పుడైతే మన మనసు విరిగిపోద్దో ఈ శరీర సంబంధమైన విషయాల మీద, లోక సంబంధమైన విషయాల మీద మనసు విరిగిపోతే అది దేవునికి ఎంతో ఇష్టం అంట. అది దేవునికి చాలా ఇష్టం అంట. తగ్గింపుంటే తప్ప ఇది జరగదు. మళ్ళీ మనం పూర్తిగా తగ్గించుకోకపోతే విరిగిపోయే పరిస్థితి అంటూ మనకు అసలు రానే రాదు. ఇంకా ఏమంటాడు చూడండి, యెషయా 66:2 వచనం చూస్తే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వింటాడు, నేను వాళ్ళే చూస్తాను, నేను వారినే లక్ష్య పెడతానంటాడు. ఎవరు దీనుడై నలిగిన విరిగిపోయిన హృదయం గలవాడై నా మాట వింటాడు, అటువంటి వాడిని నేను లక్ష్య పెడతాను. దేవుడు మనల్ని లక్ష్య పెట్టాలంటే, దేవుడు మన మనవి వినాలంటే మనం పూర్తిగా మనల్ని మనం తగ్గించుకుని ఏ విషయాల్లో ఇంతవరకు మనం హెచ్చించుకుంటా ఉన్నామో ఆయా విషయాల్లో పరిపూర్ణంగా మనల్ని మనం తగ్గించేసుకోకపోతే మన మనవి ఆయనకి అస్సలు వినపడదు గాక వినపడదు. ఇంకొక మాట యాకోబు 4:6 ఉంటుంది. దేవుడు అంటే ఎప్పుడు కూడా అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప చూపిస్తాడంట. ఆయన ఎప్పుడు కూడా అహంకారుల్ని ఎదిరిస్తాడు. అంటే ఎవరైతే తనను తాను తగ్గించుకోడు అలాంటి వాళ్ళు, తగ్గించుకునే వాడు ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టమే. తగ్గించుకొని అహంకారులను నేను ఎదిరిస్తానంట. అహంకారులకు ఆయన శత్రువు అయిపోతారంట. అహంకారులకు నేను శత్రువునే, అహంకారులకు నేను విరోధిని అయిపోతాను అని చెప్తున్నాడు. అంటే నువ్వు తగ్గించుకోనప్పుడు ఆయన నీకు విరోధి. నీకు విరోధి అయినప్పుడు నీ మనవి ఆయన అసలు వినడు. నీ మనవి ఆయన విననప్పుడు పాప క్షమాపణ అనేదే లేదు. ఆ పాపాలు క్షమించబడినప్పుడు నీకు స్వస్థత ఏమాత్రం కూడా రాదు. స్వస్థత అంటే శరీర సంబంధమైనటువంటి విషయాలే కాదు. స్వస్థత అంటే ఇక్కడ ఒక లోటు. స్వస్థత లేకపోవడం అంటే ఒక లోటు అన్నమాట. అది ఒంటి మీద జబ్బు అనుకోండి, ఆరోగ్యంలో లోటు ఏర్పడింది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, ఒక కొదువ, అది కూడా స్వస్థతే. అలా మనసుకు నెమ్మది లేకపోవడం, అది కూడా స్వస్థత లేకపోవడమే. స్వస్థత అనేది కేవలం శరీర సంబంధమైన రోగం గురించి కాదు. ఎక్కడ కుదువు ఉందో ఆ కుదువే స్వస్థత లేకపోవడం, ఆ కుదువే స్వస్థత లేని పరిస్థితి అనమాట. స్వస్థ చిత్తులు అంటారు. స్వస్థ చిత్తులు హృదయం, ఆరోగ్యకరమైనటువంటి హృదయం. ఎక్కడెక్కడెక్కడెక్కడ లోట్లు ఉన్నప్పుడు రోగం దేనికి వస్తుంది?
హృదయానికే వస్తుంది. ఒంటి మీద జబ్బున్నా హృదయానికే రోగం వస్తుంది. ఈ అప్పుల బావులు బాగా కూరుకుపోయినా హృదయానికే రోగం వస్తుంది. వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుని శత్రుత్వం పెరిగిపోయినా అప్పుడు హృదయానికి రోగం వస్తుంది. ఇంకెన్నో అవసరాలు మన ఇంటి నిండా నిండిపోయినా అప్పుడు హృదయానికి రోగం వస్తుంది. రోగం హృదయానికి వస్తుంది. స్వస్థ చిత్తులు అంటే ఏ రోగం లేనటువంటి చక్కగా ఉన్నటువంటి హృదయం కలిగిన వాళ్ళను. దానికి స్వస్థత లేనప్పుడు ఇక అన్ని ఇబ్బందులే, అన్నీ కూడా ఇబ్బందులే అన్నమాట కదా. ఇప్పుడు బట్టి మళ్ళీ మనం పూర్తిగా తగ్గించుకోవడం అనేది దేవునికి చాలా ఇష్టం, చాలా ఇష్టం. తగ్గింపు లేనప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మనవి వినే పరిస్థితి అంటూ ఉండదు. అసలు మనం ఏమడుగుతున్నామో ఆయన చెవి దాకా పోనప్పుడు తర్వాత మనం అసలు మన పాపాలను క్షమించు అంటున్నాం. అసలు అది వినపడలేదానికి ఇంకా క్షమిస్తాడు? క్షమించడానికే ఛాన్స్ లేదు. ముందు నీ స్వరం దేవునికి స్పష్టంగా వినపడేందుకు జాగ్రత్త పడాలి, మొట్టమొదటి చేయాల్సినటువంటి పని. అలా వినపడడానికి అడ్డం ఏంటి? అవి జాగ్రత్తగా వెతుక్కుని వాటిని మనం తొలగించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మొదటి విషయం అయింది కదా. మొదటి విషయం ఏంటి? ఇప్పుడు ముందు మనల్ని మనం తగ్గించుకోవడం. దేవుడు కోరింది అది కదా. నా జనులు అదెవడు? నా పేరు పెట్టబడిన నా జనులు. అన్యుల గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే ఆయన పేరు పెట్టుకున్నారు, మేము ఎవరైతే దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు అంటే ఇక్కడ ఒక అభియోగం మన మీద కనపడుతుంది కదా. నా పేరైతే పెట్టుకున్నారు కానీ నాకు నచ్చినట్టయితే లేరు అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు ఆయన. నా పేరు పెట్టుకున్న నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, ఆయన పేరైతే పెట్టుకున్నారు కానీ తమ్మును తాము తగ్గించుకోవడం లేదు. మనం చాలా చూస్తాం, చాలామందిని చూస్తాం మనం కదా. చాలామంది అంటే 90% పైనే ఉంటారు ఇలా తగ్గింపు లేని వాళ్ళుగా. తమ్మును తాము తగ్గించుకోవడం ఎన్నో మార్లు చెప్పబడింది కదా, చాలాసార్లు చెప్పబడింది. తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు అని. తగ్గించుకున్నవాడే హెచ్చింపబడి ఎన్నోసార్లు. అయినా దాన్ని మనం పట్టించుకోము. ఇక రెండో విషయం ఏంటి? రెండోది ఏం చెప్పాడు ఆయన? నన్ను వెదకాలి. ఆయన్ని మనం వెదకడం అనేది ఇక్కడ వెదికే విషయంలో కూడా మనకు శ్రద్ధ లేకుండా అయిపోతుంది. శ్రద్ధ లేకుండా వెదకడం కదా. చూడండి, ఈ 2 దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుదాము. ఆసా, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడలా ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయనతో విచారణ చేసిన ఎడలా ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడలా ఆయన మిమ్మును విసర్జించును. ఇక్కడ ఆసా చేత యూదా వారికి అంటే మొత్తం మీద ఇశ్రాయేలు వారందరికీ కూడా దేవుడే చెప్తున్నటువంటి ఒక విషయము ఏంటంటే, ఎప్పుడు దేవుడు మన పక్షం అవుతాడు? మనం ముందు ఆయన పక్షవారం కావాలి. ఆయన పక్షవారం మనం అయినప్పుడే ఆయన మన పక్షం వహిస్తాడు. అంటే మరి పెద్దోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళాలా, పెద్దోళ్ళు చిన్నోళ్ళ దగ్గర రావాలా? చెప్పాలి. మరి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ముందు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర రావాలా? ఓ పెద్ద ఆయన మన పక్షం కావాలంటే ముందు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన మన దగ్గర రావాలా? మాట్లాడరేంటి? ఆయన అంత పెద్దోడైతే మాత్రం ఆయన నా దగ్గర రావాలా అన్నట్టుగా ఉంది మన పద్ధతి. ఆయన అంత పెద్దోడైతే మాత్రం ఎవడు గొప్ప, ఆయన మన దగ్గర రావాలా అన్నట్టుగా ఉంది. మరి ఒప్పుకోవట్లేదు, చెప్పరే. మరి ఓ పెద్ద ఆయన, ఒక ఎమ్మెల్యే గారు మన పక్షం కావాలనుకోండి, ఆయనే వచ్చేసి మన పక్షం అవుతాడా? మనందరం కట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పిలిచి ఆయన ఏదో కార్యక్రమం ఉందని చెప్పేసి తీసుకొచ్చి శాల వేసి దండేసి ఇలా ఎప్పుడు మనం చేస్తామో అప్పుడు మన పక్షం అవుతాడు ఆయన. కప్పుకుని ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తాడు. ఆయన మన పక్షం కావాలంటే ముందు మనం ఆయన పక్షం అవ్వాలి. ఇక్కడ ఆశ చెప్తా ఉన్నాడు. ఏమంటాడు ఆయన?
చూడండి, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల అప్పుడు ఆయన మీ పక్షం అవుతాడు. రెండో మాట ఏముంది ఇక్కడ? మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన విచారణ చేయడం అంటే ఏంటి? వెతకడం. మీరు ఆయన వెతికితే అప్పుడు ఆయన కనపరుచుకుంటాడు మిమ్మల్ని. అంతేగాని మీరు వెతకకుండానే ఆయనే వచ్చేసి మీకు ఆయన కనపరుచుకోడు. ఇక్కడ వెతకడంలో లోపం కనపడుతోంది. ఇక్కడ వెతకడంలో లోపం కనపడుతుంది. ఏంటంటే రివర్స్ హ్యామరింగ్, రివర్స్లో అన్నమాట. ఇప్పుడు కుర్రాడు ఏదో బైక్ కొనమన్నాడు అనుకోండి, మరి బాబు మన సీత అంత బొత్తిగా బాగోలేదు, ఆ ఇల్లు చూస్తే సరిగా లేదు, ఇప్పుడు బండి ఎక్కడ కొంటామరా ఇప్పుడు మనం అంటే ఆడేమంటారు తెలుసా? అంత బండి కొనలేనుడు నన్ను కాలేజీలో ఎందుకు చేర్చుపు? నేను కనమన్నానా? నిన్నేమన్నా కనమన్నానా? ఈ రకంగా రివర్స్లో మాట్లాడుతున్నారు పిల్లలు కదా. మనకు చాలా బాధ కలుగుతుంది. మరి మనము దేవుని మీద అలాగే తిరగబడతా ఉన్నావు. మేమా నిన్ను మమ్మల్ని చేయమన్నావా? నిన్ను చేసినాడు మా బాగోగులు చూసే బాధ్యత నీకు లేదా అంటే ఆయనే వచ్చి మన బాధ్యతలన్నీ తీసేసుకోవాలి. మన మట్టుకు ఆయన వెతకాలి. రివర్స్ మనం ఇలా అయిపోతాం. ఆయన తన్ను తాను కనపరుచుకోవడానికి ఆయన ఎప్పుడు చాలా ఇష్టంగా ఉన్నాడు, చాలా ఇష్టంగా ఉంటాడు. కానీ మనం ఆయన్ని వెతకటం లేదు. హృదయపూర్వకంగా వెతకాలి. అలాగే ఎలా వెతకమంటున్నాడో దేవుడు ఆ రకంగా వెతకాలి. మనల్ని మనం పూర్తిగా తగ్గించుకొని వెతకాలి. అలాగే ఇంకా అటు ఇటు చూడకుండా ఏకాగ్రతతో వెతకాలి. అవసరమైతే రోజులు తరబడి వెతకాలి, కన్నీటితో వెతకాలి. నీ అవసరత ఏంటో అని చెప్పాలి మళ్ళీ 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 మళ్ళీ. అంతేగాని అలా చూసి కనపట్లేదా అని వచ్చేసినట్టు ఉండకూడదు, ఇలా చూసి కనపట్లేదు అన్నట్టు ఉండకూడదు. అది కనపడేదాకా మనం ఎలా వెతుకుతాము, అలాగే ఆయన మనకు దొరికేదాకా మనం వెతుకుతానే ఉండాలంట. ఇంకా అలాగే 1 దినవృత్తాంతములు 22:19 చదువుదాం. హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనసును దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును కట్టబడి చేర్చుటకై మీరు పూనుకొని కట్టుడి. చూడండి, ఇక్కడ దేవునికి ఇష్టమైన పరిశుద్ధ స్థలం పాత నిబంధన ప్రకారంగా దేవుని ఆలయం చెప్తున్నాం. అలాగే ఆలయంలో ఉండేటువంటి ఉపకరణాలు మందసమని, కరుణాపీఠమని, ఇంకేవేవో మరి దీపస్తంభం అని ఇలాంటివన్నీ చెప్తాం. అవన్నీ మీరు హృదయపూర్వకంగా నన్ను వెంబడిస్తూ వీటన్నిటినీ కూడా నా పరిశుద్ధ సన్నిధిని చేర్చడానికి మీరు పూనుకొని అని చెప్పేసి అన్నాడు. అది కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఇప్పుడు ఆయన కోరుకునే మందిరం ఏంటి? మన హృదయం. ఈ హృదయంలోనికి ఆయనకి ఇష్టమైనటువంటివి, ఆయన కోరుకునేటువంటి లక్షణాలన్నీ చేర్చుకోవాలి. ఈ హృదయంలో చేర్చాలి, ఈ హృదయంలోకి చేర్చుకోవాలి. ఆత్మఫలం స్పష్టం, అవన్నీ హృదయంలో చేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. వాటిని మనం చేర్చుకోకుండా ఆయన వెతికితే ఎలా దొరుకుతాడు? ఆయనకి నచ్చనివి, ఇష్టం కానివి, శరీర కార్యాలనేటువంటి వస్తువుల్ని దాని నిండా నింపేశావు, అతి పరిశుద్ధ స్థలంలో నింపేశావు. అలా నింపేసినందుకు 7 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎన్నో టన్నుల బంగారము, ఇత్తడి వీటన్నిటినీ వాడి సొలొమోనంత గొప్ప దేవాలయాన్ని కడితే ఆ దేవాలయాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. నేను కోరుకున్నవి దీనిలో లేవు, నాకు నచ్చని వాటిని పట్టుకొచ్చి ఇందులో పెట్టేశారు, కాబట్టి నేను ఇక్కడ ఉండు అని చెప్పేసి మందిరాన్ని, ఆలయాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. వదిలేస్తే ఏమన్నా శత్రువులకి అప్పచెప్పేశాడు. పట్టణం కొలసపడింది, ఆలయం కూడా నాశనం చేయబడింది కదా. కాబట్టి మన హృదయంలో ఆయన నిజంగా కోరుకునేటువంటి ఆలయం మన హృదయమే. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. చాలా స్పష్టమైన విషయం అది. మనమే దేవుని ఆలయం, మన హృదయమే నిజంగా దేవుడు కోరుకునేటువంటి ఆలయం.
దానిలోనికి దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలన్నీ తెచ్చి మనం కూర్చుకోవాలా. ఆయనకి ఇష్టమైనటువంటి వస్తువులు, ఆత్మఫలం. 9 అంశాలు ఉన్నాయి కదా గలతీయులకు రాసిన పత్రిక 5:22లో మనం ఆ విషయాలను మనం చదువుతాం. వాటిని తెచ్చుకుని ఇందులో పెట్టుకున్న రోజున ఆయన ఇక్కడే ఉంటాడు. ఆయన ఇక్కడే ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు కనబడతాడు, తాను నీకు కనబరుచుకుంటాడు. ఇక్కడ లేనాడు కోసం నువ్వు ఎంత ఎదిగితే మాత్రం నీకు దొరుకుతాడు ఆయన. అని ఇక్కడ లేనప్పుడు లేని వస్తువు గురించి ఎంత వెతికితే మాత్రం దొరుకుద్ది మనకి? అది అక్కడ లేదు. ఎంత వెతికినా అది దొరికే పరిస్థితి అయితే లేదు కదా. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనటువంటి ఆ వస్తువులు, ఆత్మఫలం అనేటువంటి ఆ వస్తువులు ఏమున్నాయి? ప్రేమ, సంతోషం, ఇంకా సమాధానం, దయాళుత్వం, ఎన్ని ఉన్నాయి? ఒక 9 అంశాలు ఉన్నాయి. వీటిని ఆయనకి ఇష్టమైన ఈ హృదయంలో నువ్వు కూర్చుకుంటే, ఈ హృదయం అనే ఆయన ఆలయంలో నువ్వు కూర్చుకుంటే ఆయన ఇక్కడే ఉంటాడు. ఆయన ఇక్కడే ఉన్నప్పుడు కొండ మీద ఉన్న దీపం మరుగై ఉండదు అన్నట్టుగా అవన్నీ ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఇక్కడే ఉంటాడు. ఖచ్చితంగా నీ కనబడతాడు, నీ మనవి వింటాడు కదా. ఆయన ఇక్కడే ఉండడానికి వీలైనటువంటి ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఇదివరకు మీకు చెప్పాం కదా, మళ్ళీ కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చామో, విన్నాళ్ళు ఉండొచ్చామో, మళ్ళీ చెబుతాం. ఒకసారి ఒక రాజుగారికి కొడుకు యువరాజుని, రాజుగారు అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట. యువరాజుని ఎత్తుకెళ్ళిపోతే ఏదో ఒక అడవి సమీపంలో ఉండేటువంటి గ్రామం దగ్గర ఆయన చంపేద్దామని చూస్తూ ఉంటే 3 వ్యక్తులు చూసి అడ్డపడి వారిని తరివేసి ఆ రాజకుమారుని తీసుకొచ్చి రాజుగారికి అప్పచెప్పారంట. ఏమండి లెవెల్లోనండి ఈయన చంపైపోతున్నారండి, మేము అడ్డుపడి కాపాడి తీసుకొచ్చామండి అన్నారు. అప్పుడు రాజుగారికి చాలా సంతోషమైంది. ఎందుకంటే యువరాజునే చంపేద్దరు కదా. మరి బాబు నాకు చాలా ఆనందం అయిపోయింది, మీరు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తాను అని. ఒకటి నీకేం కావాలరా అన్నారండి. ఒకడిని నీకేం కావాలరా అంటే అడని నాకు సరైన ఇల్లు లేదండి బాబు, చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు ఒక మంచి ఇల్లు కట్టి పెట్టండి అన్నాడు. వెంటనే మంత్రి గారికి ఆదేశించారు, వీడికి ఒక మంచి భవనాన్ని కట్టించేయండి అన్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. ఇంకొకటి నీకేం కావాలరా అన్న అంట. ఏమో నాకు అరమండ బాబు, ఎక్కడ తిరిగి నాకు పిల్ల దొరకట్లేదు, పెళ్లి చేసుకుంటాకి నాకు ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేయండి అన్న అంట. అంతపురంలో పనిచేసేటువంటి పనికత్తులు ఎవరో ఒక అమ్మాయిని చూసేసి చక్కగా అడిగి పెళ్లి చేసేసారు అని ఆ మంత్రి గారికి ఆజ్ఞాపించేశారు. ఇంకొకరిని అడిగారు, నీకేం కావాలా అని. నాకేం వద్దండి అన్నాడు. అదేంటి ఎలా అంటావు? అడెప్పుడు ఇల్లు కావాలంటే అడిగి ఇల్లు చేసాం, వీడేమో పెళ్లి కావాలంటే పెళ్లి చేసేస్తున్నావు, నువ్వు కూడా ఏదో అడుగు. బాబా నాకేం వద్దండి బాబా అని కొద్ది రాజుగారికి ఇంకా ఎక్కువైపోతే, అలా కుదరదా, నువ్వేం కావాలో చెప్పు, ఏం కావాలన్నా చేస్తానో చెప్పు, ఏం కావాలి చెప్పు అన్నాడు. ఏం వద్దండి బాబు నాకు, ఇంకా ఎక్కువైపోతుంది రాజుగారికి. లేదురా బాబు నువ్వు చెప్పాలి, ఏమైనా సరే ఏదో చెప్పంటే, ఏం లేదండి బాబు, ప్రతి నెలకు ఒకసారి మా ఊరు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోంచేసేయాలండి చాలా అంట. దేంట్రా, నేను నీ ఇంటికి వచ్చి భోంచేస్తే నేను నీకు ఇచ్చినట్టు ఏమవుతుంది? లేదండి నాకు అదే కావాలి, నెలకు ఒక్కసారి మీరు మీ కుటుంబంతో సహా వచ్చి మా ఇంట్లో భోంచేసేయాలండి అన్న. ఇంకేం చేస్తాం, సర్లే అలాగేలే, నువ్వేమైనా నాకు ఉపకారం చేసావు, నీ కోరిక నేను తీర్చాలి, అలాగే వస్తానన్న అంట. అన్న తర్వాత మంత్రి గారికి ఆదేశించాలంటే, ఆడు ఊరు ఎక్కడ ఏంటి, ఆడు ఇల్లు ఏంటి, ఆ సంగతి ఏంటో చూసిరా అన్న అంట. చూసిరా అంటే ఆ ఊరు వెళ్ళడానికి అసలు దారి లేదంట. ఆ ఊరు వెళ్ళడానికి అసలు దారి లేదంట. కొండ గొయ్య గొప్పకి బోదులు దాటుకుంటూ అలా వెళ్ళాలంటావు. అలా చచ్చి చెట్టు ఆ ఊరు వెళ్ళలేదు. ఆ ఊరు చూస్తే ఆ ఊరిలో కరెంట్ లేదు, ఆ ఊరిలో నీళ్ళు లేవు, రోడ్లు లేవు, చాలా ఇబ్బందిగా ఉందంట. అటు ఇటు చూసి మళ్ళీ ఇటు ఇల్లు ఎక్కడ అని చూస్తాకెళ్తే ఒక చిన్న గుడిసె అంట. ఓరు బావో, ఈ గుడిసుకొచ్చి రాజుగారిని నెలలా వచ్చి భోజేలా మొత్తం మీద రాజుగారికి సమాచారం అందేసింది. వచ్చే నెల 1వ తారీఖు ఏదో ఒక రోజు రాజుగారు వెళ్ళాలి కదా, అందుకొరకు ఇప్పుడు ఆర్డర్లు వచ్చేసినాయి. ఆర్డర్స్, ఆ ఊరికి రోడ్డు వేసేయండి, రాజుగారు వెళ్ళాలి కదా, మరి రాజుగారు వెళ్ళాలి కాబట్టి ఆ ఊరికి ఒక రోడ్డు ఏర్పాటు చేసేయండి అన్నాడు. ఆ ఊరిలో నీళ్ళు లేవు కదా, చక్కగా మంచి చెరువు, అలాగే వాటర్ ట్యాంకు, అన్ని ప్యూరిఫైడ్ వాటర్ ఉంది, ఇలాగా ఆ ఏర్పాట్లు చేసేయండి అన్నాడు. ఆ ఊరికి కరెంట్ కూడా లేదు, మరి రాజుగారు ఎక్కడ ఉంటాడు, కరెంట్ ఉండాలి కదా, కాబట్టి ఆ ఊరికి అర్జెంటుగా కరెంట్ వేసేయండి. కరెంట్ మరి ఉంటాకి ఇల్లేది, గుడిచుడిది, కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక పెద్ద భవనం కట్టండి అన్నారు.
రాజుగారి మొత్తం కోసం పెద్ద భవనం ఒకటి కట్టండి. రాజుకి కూడా సరిపోద్దా? మరి రాజు వెనకాల 3 మంది మంత్రులు వస్తారు, పెద్ద సైన్యం పటాలం అంతా వస్తుంది. వాళ్ళని ఉండడానికి మళ్ళీ వేరే హాళ్ళు కట్టాల్సి వచ్చింది. ఇవన్నీ కట్టేయండి, అన్నీ కట్టేయండి, రాజుగారు రావాలి మరి, కట్టేయండి. మొత్తం ఊరు రూపు రేఖలే పూర్తిగా మారిపోయాయి. అప్పుడు నెలకు ఒకసారి రాజు కుటుంబంతో సహా హ్యాపీగా రోడ్ అంటా రావడం, అక్కడ ఆ ఇంట్లో చక్కగా భోజనం చేయడం. రాజుగారు ఆ ఊరు వస్తుందంటే ఊళ్ళందరూ వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అయ్యారండి ఇయ్యండి బాబు సమస్యలు అని చెప్పుకోవడం, ప్రతి సమస్య తీర్చేసేయడం. ఆ ఊరు బంగారం అయిపోయింది. ఇంకా ఆ ఊరిలో కొరత అనేది లేకుండా అయిపోయింది. ఇదంతా ఎలా జరిగింది? ఏదో ఒక కోరిక, చిన్న కోరిక కోరుకుని వెళ్ళిపోతే ఏముంది? ఆయన ఎవడో ఇల్లు కావాలన్నాడు, ఆడికి ఒక ఇల్లు వచ్చింది అంతే. మిగతా వాడికి ఏంటి దానివల్ల లాభం? అది ఎవడో పెళ్లి కావాలన్నాడు, అడిగి పెళ్ళి అయింది, దానివల్ల ఏంటి మిగతా వాళ్ళకి లాభం? ఇప్పుడు ఈ వ్యక్తి కోరుకున్నటువంటి కోరిక తన ఒక్కడి కోసం కాకుండా మొత్తం ఊరినే బాగు చేసి పారేసింది. ఎందుకంటే చేయడానికి సమర్థుడైనటువంటి వాడు నీ దగ్గరికి వచ్చి ఉంటానంటే నీకు ఇబ్బందే. ఆ కోరిక కదా కోరుకోవాలి. నాయనా నువ్వు వచ్చి నా హృదయంలో నివసించు అని పూర్తిగా ఆయనకి వదిలేసావనుకో, ఆయనకి ఇష్టం కానివన్నీ పోతాయి బయటికి, ఆయనకి నచ్చేవన్నీ వచ్చి కూర్చుంటాయి. ఇక్కడ నీ జీవితమే మారిపోద్ది. నీ వల్ల అనేకులు, నువ్వు మంచి రుచికల వ్యక్తమైపోతావు. నీ సంభాషణ రుచిగా ఉంటుంది. ఎప్పుడు కూడా నీతో సహవాసం చేసేవాళ్ళు కూడా నీ వల్ల సారం అంటుకుంటుంది. మేలు ఆ ఒక్క వ్యక్తి వల్ల ఆ ఊరి వారి సమస్యలన్నీ తీరిపోయాయి. ఎంతమందికి ఉపయోగకారి. ఊరంతా ఏమంటారు, మహానుభాడిగా కోరేవరే బాబు, నువ్వు మామూలుడు కదా నాయన, నీ వల్ల మా బతుకులన్నీ బాగుపడ్డాయి రే బాబు కదా. అలానే నీ వల్ల అనేకులు బాగుపడతారు, అనేకులు రక్షింపబడతారు. అలాంటి ఒక మంచి కోరిక, నాయనా నా హృదయంలో నువ్వు నివసించు అని నువ్వు వెతుకు. అందుకు ఏ రకంగా వెతకాలి, ఇప్పుడు చాలా టైం పట్టింది అన్నీ ఏర్పాటు అవుతాయి. వాడికి వెంటనే ఇల్లు వచ్చేసింది, వీడికి వెంటనే పెళ్ళి అయిపోయింది, కానీ వీడికి అన్నీ అమరడానికి చాలా కాలం పట్టింది. అయినా సరే కదా ఎంతోమందికి మేలు, అలాగే ఎంతోమందికి మేకరంగా నువ్వు మారిపోయేటువంటి అవకాశం దేవుడది నీ చేతికే ఇచ్చేస్తామన్నాడు. హృదయపూర్వకంగా ఆయన వెదికిన రోజున ఆయన ఖచ్చితంగా ఆయన నీకు దొరుకుతాడు. ఆయన నీకు దొరికాడంటే ఇంకేముంది? రాజుగారు ఆ ఊరికి వస్తే ఎన్ని మేళ్ళు వచ్చాయి, అలాగే ఆయన నీకు దొరికాడంటే అన్నీ మేళ్ళే, నీకు మేళ్ళే, నీ వల్ల అందరికీ మేళ్ళే. దైవజనుడైనటువంటి ఏలియాను ఎంట చేర్చుకోవడం ద్వారా సారెపతి విధవరాలు, అతనికి బంధువులు వాళ్ళందరూ కూడా ఆ కరువు కాలంలో చక్కగా బతికారు. ఒక్క ఏలియాని ఎంట చేర్చుకోవడం ద్వారా జరిగినటువంటి గొప్ప, ఎవరన్నా ఏలియానా? సారెపతి విధవరాలు ఏలియానే, సునేమురాలు ఎలీషా కదా. ఎంత మేలు జరిగింది. అలాగే వేగు చూడడానికి వచ్చినటువంటి వేగులను ఇంట చేర్చుకోవడం ద్వారా రహాబు తన కుటుంబీకులందరూ కూడా రక్షింపబడ్డారు. దేవుని ప్రజలను చేర్చుకోవడం ద్వారా వారికి మేలు, వారి ద్వారా అనేకులకు మేలు. కాబట్టి ఆయన మనలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకు తగిన విధంగా మనల్ని మనం ఖచ్చితంగా చేర్చుకోవాల్సినటువంటి. ఇంకా 27వ కీర్తన 8వ వచనం చదువుదాం. నా సన్నిధిని వెతుకుడని నీకు సెలవీయగా యెహోవా, నీ సన్నిధిని వెతుకుదామని. అది నా సన్నిధిని వెతుకుని నువ్వంటే నా హృదయం ఏమందంటే నీ సన్నిధిని నేను వెతుకుతానంటున్నాను నేను అంటాను. ఆయన సన్నిధిని మనం వెతకడానికి ఇష్టపడేటువంటి వారంగానే ఖచ్చితంగా మనం ఉండాలి అనే 34వ కీర్తన 10వ వచనం. లేమి కలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి అసలు ఏ మేలు కొదువు ఉండదు. ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి అసలు ఏ మేలు కొదువ అనేదే ఉండదు. ఇంకా ఇలాంటివి మనకి చాలా విషయాలు ఉన్నాయి చూడండి. అలాగే ఇర్మియా 29:13 చూస్తే, పూర్ణ మనసుతో నన్ను మీరు వెతికితే ఖచ్చితంగా మీరు నన్ను కనుగొంటారు అని చెప్పాడు ఆయన. ఇర్మియా ద్వారా 29:13 ఉంటుంది. మీరు పూర్ణ మనసుతో నన్ను వెతకాల, పూర్ణ మనసుతో, ఏ విధమైనటువంటి వేరే చూపు ఇంకా
లేకుండా, నువ్వు అటు ఇటు చూడకుండా స్థిరంగా నన్ను మీరు వెతికితే ఖచ్చితంగా మీరు నన్ను కనుగొంటారు. ఆయన కనుక మనం కనుగొంటే ఇంకేంటి మనకు లోటు అనేది ఇంకా ఉండదు. ఇంకోటి మూడవదిగా ఆయన కోరుకున్నది ఏంటి? చెడు మార్గాల్ని విడిచిపెట్టేయాలి. అంటే ఏంటి? ఒక నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు మన నుంచి. ఆయన చెడు మార్గాన్ని మనం విడిచిపెట్టాలంటే ఆ విషయమే మనం పశ్చాత్తాపడాలి. ఇంతవరకు ఇలాంటి చెడు దారుల్లో నేను నడిచానా? ఈ చెడు దారిలో నేను నడవడం వల్ల ఎంతమందికి బాధ కలిగించాను, ఎంతమందిని తక్కువ చేశాను, ఎంతమందిని అవమానపరిచాను, ఎంతమందిని దూషించాను, ఎంతమందికి నష్టాన్ని కలిగించాను అని పశ్చాత్తాపడాలంట. చెడు మార్గాన్ని వదిలేయడం అంటే ఇప్పుడు వాటి విషయం ఇప్పటి వరకు నడిచినటువంటి ఆ నడత గురించి మనమే సిగ్గుపడాలన్నమాట. ఇలా నడిచానా నేను, ఇలా చేశానా నేను. ఈ నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని కూడా దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. అది జరిగితేనే అప్పుడు ఆయన మనం వింటాడు, మన పాపాలను క్షమిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు కదా. చూడండి, ఇక్కడ లేవీకాండము 26వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు. లేవీకాండం. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశంలోనికి తమ్మును రప్పించితివనియు ఒప్పుకొనిన ఎడలా, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించితమని ఒప్పుకొనిన ఎడలా అన్నాడు. ఒప్పుకోవాలి. ఈ ఒప్పుదల అవసరం. ఇది పశ్చాత్తాపం ఉంటే కానీ ఒప్పుకోలు రాదు. పశ్చాత్తాప పడితే కానీ ఒప్పుకోవడం అనేది జరగదు. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ విషయమే మనకు పశ్చాత్తాపం కలిగితే అప్పుడు దాన్ని ఒప్పుకో. ఎవరన్నా తిట్టామనుకోండి, చాలా మంచోడు, అయినా కోపంలో ఆ పరిస్థితుల్లో గబుక్కుని తిట్టేశాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తిరిగి ఆలోచించుకుంటే నీకే బాధ కలిగింది. ఎందుకు అలా తిట్టాను నేను, ఆయన ఏం తప్పు చేశాడు, చాలా మంచోడు కదా, అలా ఉద్రేకం ఆపుకోలేకుండా అలా తిట్టేశానేంటి అనేటువంటి భావం మన హృదయంలో కలిగింది అంటే ఆ విషయమే మనం పశ్చాత్తాపడతాం అన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని అలా వదిలేసుకోకూడదు. వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, అతని చేతులు పట్టుకోవాలి. సారీ అండి, ఆ ఊపులో ఆ గొడవలో నేను గబుక్కుని అలా అనేసాను, నేను అలా అని ఉండకూడదు. అది నిజమైన పశ్చాత్తాపం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. దాచిపెట్టేవాడు ఎప్పటికీ వర్ధిల్లడు. కొంతమంది దాచిపెట్టరు, చెప్పుకుంటారు కానీ ఒప్పుకోరు, వదిలిపెట్టరు. నిజమైన పశ్చాత్తాపం అంటే ఒప్పుకొని విడిచిపెట్టడం. అది లేకపోతే నిజమైన పశ్చాత్తాపం అది ఖచ్చితంగా కానే కాదు. టైం ఏమో మనం పరిగెత్తిచ్చేస్తుంది, టైం అయిపోతుంది. 11:35 అయిపోయింది. మళ్ళీ అందరూ మనం ఆరాధన చేయాలి కదా, ఆరాధన చేయాలి, మళ్ళీ బలలోకి వెళ్ళాలి, టైం వెళ్ళిపోతుంది. అందుకని వేగంగా నాకు పెద్ద శత్రువు గడియారం. పరిగెత్తు, చాక చెప్పుకుంటూ పోతున్నావు, చూస్తున్నావా అంటుంది అనమాట. అది టైము చూస్తున్నావా నన్ను అంటుంది అనమాట. చూడండి, ఇంకా విషయాలు మనం కొన్ని గమనించవచ్చు ఇక్కడ. చూడండి, ఇంకా నిజమైనటువంటి పశ్చాత్తాపం కదా. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మనకి నిజంగా దొరుకుతాడో అప్పుడే పశ్చాత్తాపం. పొట్టి జక్కయ్యకు యేసు ప్రభు దొరికాడు, అప్పుడే అతనిలో పశ్చాత్తాపం వచ్చింది. ఎవరోని చూడాలని పొట్టి జక్కయ్య నానా ప్రయత్నాలు చేసి ఆఖరికి చెట్టు ఎక్కి ఆయన్ని చూసిన తర్వాత యేసు ప్రభు ఆయనే వచ్చి నువ్వు దిగు, త్వరగా నేను నీ ఇంట ఉండాల్సి ఉంది అని తనను తాను జక్కయ్యకి అప్పగించేసుకున్నాడు. యేసు ప్రభు దొరికేసాడు ఆయనకి. దొరికేసేసరికి ఇప్పుడు జక్కయ్యలో పశ్చాత్తాపం వచ్చేసింది. అయ్యయ్యో, ఎంత అన్యాయంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎంత దోచుకున్నాను నేను, ఎంత కూడబెట్టేశాను నేను. ఇలాంటి పశ్చాత్తాపం వచ్చేసి, ప్రభువా ఇదిగో నా ఆస్తులో సగం ఇప్పుడు పేదలకి పనిచేస్తాను, ఎప్పుడు పేదలకి చిల్లి కాబట్టి నేను ఎప్పుడు విదిలించింది లేదు, ఇదిగో ఇప్పుడు సగం ఇచ్చేస్తాను పేదలకి. ఎవరి దగ్గరైనా ₹1 అన్యాయంగా నేను తీసుకొని ఉంటే దానికి ₹4 చొప్పున ఇచ్చేస్తాను. ఈ పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చింది?
యేసు ప్రభువు ఆయనకి దొరికాక. నిజమైనటువంటి పశ్చాత్తాపం మనలో కలగాలి అంటే దేవుడు మనకి దొరకడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ యెషయా 55:6-7 వచనాలు చదువుదాం. యెషయా 55:6-7 వచనాలు చదువుదాం. యెహోవా మీకు దొరుకు కాలమందు, ఆయన దొరికే కాలమందు ఆయనను వెదకండి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వీడుకోండి. చూడండి, ఇప్పుడు మరి జక్కయ్య గారు ఎరుకో యేసు ప్రభు వచ్చాడు కాబట్టి దొరికేశాడు, ఆయన పట్టేసుకున్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి. అదే కాకుండా ఆ పక్కన కపెర్నహూములో ఉన్నప్పుడు ఇక్కడ ఎరుకోలు ఎతికితే జక్కయ్యకి దొరుకుతాడా? యేసు ప్రభు కపెర్నహూములో ఉన్నాడు అనుకోండి. అప్పుడు మరి ఎరుకోకు చెందినటువంటి జక్కయ్య ఎరుకోలో వెతికితే యేసు ప్రభు దొరుకుతాడా? ఆయన సమీపంగా, ఆయన ఎక్కడ నీకు అందుబాటులో ఉన్నప్పుడు కదా, ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన వెతకాలి. ఆయన నీకు దొరికాడో నీ బతుకు మారిపోద్ది, పూర్తిగా మారిపోద్ది. తను కనపరుచుకోవడానికి ఆయన ఎప్పుడు నీ దగ్గరే తిరుగుతూ ఉన్నాడు. అయితే అనుకూల సమయం కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపం నీలో కలిగిందా లేదా చూస్తూ ఉన్నాడు. అది కలిగితే చాలు. నిజమైన ఆసక్తి నీలో ఉందా లేదా అని చూస్తూ ఉన్నాడు. అది ఉంటే చాలు, ఆయన తన్ను తాను నీకు దొరికించేసుకుంటాడు, పట్టుబడిపోతాడు. ఆయన కనుక నీకు దొరికితే మొత్తం బతికి మారిపోయేటువంటి పరిస్థితి. ఇంకా యెహెజ్కేలు 18:30-32 వచ్చిన చూస్తే అక్కడ మనసు తిప్పుకోండి అనే ప్రధానమైన మాట కనపడుతుంది. మనసు తిప్పుకోండి అంటే ఏంటి? పశ్చాత్తాపడండి అనేది అర్థం. మనసు తిరిగిపోవడం అంటే ఏంటి? పశ్చాత్తాపడడం. మనసు తిప్పుకోండి అనేటువంటి మాట. ఇంకా చూస్తే యోహాను భక్తుడు 1 యోహాను పత్రిక 1:9 అక్కడ మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా అంటాడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి వాటిని క్షమించేస్తాడు అని యోహాను గారు చెప్తాడు. అంటే ఒప్పుదల ఎప్పుడు వచ్చిందో అప్పుడే నువ్వు పశ్చాత్తాపడుతున్నావని దాని అర్థంగా మనం చెప్పుకోవచ్చు కదా. కాబట్టి దేవుని మనం ప్రార్థిస్తూ ఉండొచ్చు, పొద్దున్నే చేస్తూ ఉండొచ్చు, మధ్యాహ్నం చేస్తూ ఉండొచ్చు, రాత్రి చేస్తూ ఉండొచ్చు. అయినా నాకు జవాబు దొరకట్లేదు. అది ఎందుకు దొరకట్లేదు? దేవుడు కోరుకునేటువంటి విధంగానే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఈ విషయం మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. వచనంలో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. నా పేరైతే పెట్టుకున్నటువంటి ఈ జనము నా పేరు పెట్టుకున్నారు వీళ్ళు, కానీ నేను కోరుకున్నట్టుగా తగ్గింపు వెళ్ళలేదు. కాబట్టి నా పేరు పెట్టుకున్న ఈ జనము తమను తాము తగ్గించుకోవాలా, అలాగే నన్ను వెదకాలా, తమ చెడు మార్గాల్ని విడిచిపెట్టేసేయాలా. అప్పుడు వారి మనవి నేను ఆలకిస్తాను, వారి పాపాలు నేను క్షమిస్తాను, వారికి వచ్చిన రోగాన్ని కూడా నేను స్వస్థపరుస్తాను. ఆయన ఎప్పుడూ పాజిటివ్గానే ఉన్నాడు. వినడానికి రెడీ, క్షమించడానికి రెడీ, స్వస్థపరచడానికి రెడీ. కానీ మనమే అందుకు తగిన విధంగా స్పందించట్లేదు. నిన్ను నువ్వు తగ్గించుకుని రా నా దగ్గరికి అంటున్నాడు ఆయన. నేను తగ్గించుకోను. హృదయపూర్వకంగా నన్ను వెతుకు, నన్ను కనుక్కొని రా అంటున్నాడు ఆయన. నేను అలా వెతకండి కదా. అలాగే పూర్తిగా పశ్చాత్తాపడు. ఇప్పటి వరకు నా నుంచి దూరంగా ఉండి నువ్వేమేం కోల్పోయావో వాటిని గుర్తెరిగి పశ్చాత్తాపడి ఇప్పుడు రాన దగ్గరికి. ఈ 3 మనం కరెక్ట్గా చేసినప్పుడు మిగతా 3 ఆయన కరెక్ట్గా చేసేస్తాడు. 3 మనకి, 3 ఆయనకి. అండ్ ఆల్వేస్ ఈ రెడీ టు హియర్ అవర్ ప్రేయర్స్ కదా. మన ప్రార్థన వినడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఈ రెడీ టు ఫుల్ఫిల్ కదా, నింపడానికి. ఏది నీకు ఇష్టం, ఏది నీకు లోటుగా ఉన్నా సరే వాటన్నిటినీ నింపడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. అలాగే ఆయన రెడీగా ఉన్నట్టు హేల్ కదా. స్వస్థపరచడానికి కూడా ఆయన చాలిన వాడు, ఆయన ఎప్పటికీ కూడా సిద్ధంగానే ఉన్నాడు. అయితే మరి ఈ 3 మనం పొందగలుగుతున్నామా? పొందలేకపోవడానికి ఎంతవరకు మనం కారణం? ఏవేవి అడ్డంగా ఉన్నాయి? ఒకవేళ తగ్గించుకున్నట్టుగా ఉండి ఆ తర్వాత ఆయన మన హృదయపూర్వకంగా వెదకటం లేదా, పశ్చాత్తాపడట్లేదా?
ఈ విషయాలు నీ హృదయంలో నలుగుడు ఉంది కానీ అయినా తగ్గించుకోలేకపోతా ఉన్నావా? ఈ మూడు కూడా మనం సరి చేసుకున్న రోజున దేవుడు తాను చేయాల్సిన మూడు కూడా పర్ఫెక్ట్గా ఆయన చేస్తాడు. ఖచ్చితంగా మన ప్రతి అవసరత తీర్చబడుతుంది, మన ప్రతి బలహీనత నుంచి విడుదల దొరుకుతుంది, మన ప్రతి పాపానికి క్షమాపణ కూడా దొరుకుతుంది. ఆయన నిత్య రాజ్య వారసత్వం మనకు అందుబాటులో ఖచ్చితంగా ఉంటుంది. మరి దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలనైనా మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇదిగో తండ్రి, మేము మీ పేరు పెట్టుకుంటున్నాం, కానీ మీకు ఇష్టమైన రీతినైతే ఉండట్లేదు. మాలో తగ్గింపు కావాలని మీరు కోరుతూ ఉన్నారు, అది లేకుండా పోతుంది. అలాగే మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని వెదకాలని మీరు కోరుకుంటున్నారు, అది కూడా మాలో లోపంగానే ఉంటుంది. అలాగే మాలో పశ్చాత్తాపాన్ని కూడా మీరు ఆశిస్తూ ఉన్నారు, అది కూడా మాలో లేకుండా పోతుంది. కాబట్టి మా ప్రార్థన మీరు వినలేకపోతున్నారు, మా పాపాలను మీరు క్షమించలేకపోతున్నారు, మాకున్న రోగాన్ని కూడా మీరు కుదిర్చలేకపోతూ ఉన్నారు. కాబట్టి విన్న మాటలు మా ప్రియులు తమ హృదయాలు భద్రపరచుకొని ఏ రీతి మిమ్మల్ని ఎదకాలని మీరు ఆశపడతా ఉన్నారో ఆ రీతి వెదకడానికి, ఆ రీతి తగ్గించుకోవడానికి, ఆ రీతి పశ్చాత్తాపడడానికి, అలాగే మీ నుంచి అత్యధికంగా మేలు పొందడానికి సహాయం చేయండి. ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయున్నారు కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సహాయపడమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.